ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా దేవుడా, సర్వాధికారి సర్వశక్తిమంతుడగు మా ప్రభు, భూమి ఆకాశముల సృష్టికర్త, మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. దయాళుడా, ఘనమైన మా గొప్ప దేవుడా, దేవా, ఇదిగో నా తండ్రి, నిన్ను ప్రేమించి నాయనా ఇదిగో నీ సన్నిధిలో చేరి ఉన్న ప్రతి బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మొదటగా మా అతిక్రమములు దోషములను క్షమించండి, నీ రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి. దయాళుడు అయిన మా ప్రభువా, ఇదిగో నాయనా వాతావరణం మాకు ప్రతికూలముగా ఇదిగో వర్షములతో కూడి ఉండగా నా ప్రభువా దేవా, ప్రతి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చగల దేవుడవు, సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, ఈ యొక్క వర్షమును నీ స్వాధీనములు తీసుకోండి. దేవా, ఇదిగో నా ప్రభా, వస్తున్న ప్రజలకు ఏ ఆటంకం లేకుండా, వరద ఉధృతి కానీ దేవా మరి ఏది కలగకుండా నైనా క్షేమంగా నీ బిడ్డలు వచ్చేటకు సహాయం చేయండి. నీ కాపుదల ప్రతి ఒక్కరిపై అనుగ్రహించండి. దేవా, ఇదిగో నేను ఈ మీటింగ్ను విజయవంతంగా నడిపించమని ప్రార్థిస్తున్నాను. పాటలు పాడుచున్నప్పుడు ఉద్యమమును మాలో కలగజేయండి. ప్రభువా, దేవజనుని నిలబెట్టుకొని నేనైనా మా అందరితో మీరు మాట్లాడండి. ప్రభువా, ఈ మీటింగ్ని మహిమకరంగా జరిగిస్తారని నమ్ముచు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరు చెప్పాలి హల్లెలూయా, ఆమేన్. వాతావరణం మనకు అనుకూలంగా లేనప్పటికీ మనము మీటింగు జరుపుకుంటున్నాం. దేవుడే యొక్క మీటింగ్ను ప్రారంభం నుంచి ముగింపు వరకు అధ్యక్షత వహించి నడిపించినట్లుగా మనందరం ఒకసారి ఆమేన్ చెప్దాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మానిటర్ సెట్ చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీ అందరికి శుభం కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారో ఈరోజు దేవుని సన్నిధిలో చేరి ఉండడానికి? సంతోషంగా ఉన్నారా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి చాలా అద్భుతమైన మీటింగ్ ఇప్పుడు జరిగేది, నిజమేనా? చాలా అద్భుతమైన మీటింగ్ ఇప్పుడు జరిగేది. సాతానుడు మరి ఈ మీటింగ్ను డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అయినా మరి దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకున్నాడో, ఆయన ఏదైతే ఉద్దేశించాడో దాన్ని మాట్లాడి తీరుతాడు ఆయన. నిజమే. సరే, మరి సోమవారం, మంగళవారం, నిన్న మొన్న రాజన్నపేటలో మరి 3 కూటాలు జరిగాయి. మరి ఆ కూటాల్లో దేవుడు అద్భుతంగా మరి మనల్ని ఉద్దేశించి మాట్లాడాడు. తర్వాత పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ మన ప్రయాణాలన్నింటిలో దేవుడు తోడుగా ఉన్నాడు. మరి వాతావరణాన్ని దేవుడు తన స్వాధీనంలో ఉంచుకొని ఆయన మనతో మాట్లాడి మనల్ని బలపరిచాడు. మంచిది. మరి ఈరోజు కూడా మరి చాలామంది రావడానికి ఎదురు చూశారు. మరి ఈ వాతావరణాన్ని బట్టి రాలేకపోయారు. కొందరు ఇంకా ట్రాఫిక్లో అక్కడక్కడ ఉండాలి వస్తూ ఉన్న వాళ్ళు. సరే, ఏది ఏమైనా మరి లైవ్ కూడా మనం ఇస్తున్నాం కనుక మరి దాన్నైనా విని వాళ్ళు దీవించబడతారని నేను నమ్ముతున్నాను. సిస్టర్స్ ఎక్కువ అయితే ఇటు బ్రదర్స్ బ్యాక్ సైడ్ కూర్చోబెట్టండి. డీకెన్స్ ఆ విషయాన్ని గమనించండి. ఇటు ముందు కూడా చైర్స్ వేసి కూర్చోబెట్టచ్చు ఒకవేళ ఎక్కువ అయితే. సరే, మంచిది. మరి రేపు కమలాపూర్లో జరగబోయే మీటింగ్ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. రేపు సాయంత్రం మరి ఎల్లుండి శుక్రవారం రోజు మనకు సేవకుల మీటింగ్ ఉంటుంది ఇక్కడ. మరి ఆ మీటింగ్ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. చాలామంది సేవకులు రావడానికి సిద్ధంగా ఉన్నారు.
దాదాపుగా 100 మంది పైన పాస్టర్స్కి ఇన్ఫామ్ కూడా చేసినాం. మరి వాతావరణాన్ని దేవుడు తన స్వాధీనం ఉంచుకొని ఆయన వారిని నడిపించాలని మనం ప్రార్థన చేద్దాం. మరి ఇంకా కొందరు పాస్టర్స్, ఒక 6-7 పాస్టర్స్ ఫ్యామిలీస్ తోటి బ్యాప్టిజం తీసుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధపడి వస్తూ ఉన్నారు. మరి రేపు సాయంత్రం వరలోపు ఈ వాతావరణం మనకు దేవుడు సెట్ చేయాలి. ప్రార్థన చేయండి, దేవుడు కార్యం చేస్తారని నేను నమ్ముతున్నాను. ఆమేన్. మరి ఉదయం 5 గంటల నుంచి ఇప్పటి వరకు వర్షం బాగా పడతా ఉంది. సరే, ఏది ఏమైనా దేవుడు తన చిత్తాన్ని జరిగిస్తాడు. మరి ఈ వర్షంలో కూడా మనం మీటింగ్కి రావడం, మీటింగ్ ఏర్పాటు చేయడం అనేది సైతానుకు బాగా మంట. నిజమేనా? ఎట్లా అంటే వీళ్ళు బంద్ చేస్తారేమో, మీటింగ్ ఆపేస్తారేమో అని వాడు అనుకుంటా ఉన్నాడు. అయినా పర్లేదు, ఖచ్చితంగా మనం ఒక 150 మంది 200 మంది కూర్చోడానికి నాకు అవకాశం ఉంటుంది కనుక మీటింగ్ ఏర్పాటు చేద్దామనే ఆలోచనతో మేము ఉన్నాం. మరి మిగతా వాళ్ళు లైవ్ చూస్తారు అనే ఉద్దేశంతో మేము ఉన్నాం. కనుక మరి ప్రవక్త ఒకసారి అన్నాడు, సాతానుడు మరి ఎక్కువ మనల్ని శ్రమలకు గురి చేస్తున్నప్పుడు, మరి చాలా ఆటంకాలు చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఎక్కువగా పరిచర్య చేయడమే వాని చెంపపైన కొట్టినట్లు అన్నాడు ప్రవక్త. ఇంకా ఎక్కువ పరిచర్య చేయడం. కనుక ఈరోజు మరి మనకు దేవుడి యొక్క అద్భుతమైన మీటింగ్ని ఇవ్వడాన్ని బట్టి, మీరు రావడాన్ని బట్టి మరి వాడు ఓడిపోయాడు. నిజమేనా? దైవజనులు పాస్టర్ ఐజక్ వసంత్ కుమార్ గారు మరి మన మధ్యలో ఉన్నారు. మరి ఎలాంటి పరిస్థితులైనా మరి మన మధ్యలో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. తన హృదయంలో దేవుడు ఉంచిన కార్యాలను మనకు అందించాలనే ఆశతో ఉన్నారు. మరి దైవజనులకి యొక్క సమయాన్ని ఇద్దాం. మనం అందరం కూడా మరి ఆమెన్లు హల్లెలూయా చెప్తూ మన వాక్యాన్ని స్వీకరిద్దాం. ఆమెన్. చర్చ అయిపోయిన తర్వాత మీకు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు బ్రదర్ వాళ్ళు. నెమ్మదిగా విందాం, మనకు పెద్దగా ఏం పనులు లేవు. ఎంత లేట్గా వింటే అంత ట్రాఫిక్ క్లియర్ అయిపోతే నెమ్మదిగా వెళ్ళిపోవచ్చు. మంచిది. దేవుడు ఈ మాటలను దీవించిన గాక. ఈ సమయంలో నేను దైవజనులు ఐజక్ వసంత్ కుమార్ గారిని నేను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మంచి వర్షాల్లో కూడా మీరు దేవుని ఆరాధించడానికి స్థలానికి వచ్చిన దేవుడు వీళ్ళందరూ దీవించను గాక. దీన్ని బంద్ చేసింది కదా. ఉదయం 5 గంటలకి వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ. నడి మధ్య ఒక 5 నిమిషాలు ఏమో కొంచెం ఆగింది, కానీ డౌన్ పోరింగ్ పోస్తానే ఉంటుంది. సరే, మంచిది. మేబీ ఆ డోర్ క్లోజ్ చేసేయండి, దాన్ని లోపలికి వచ్చేయండి. డోర్ క్లోజ్ బంద్ చేయండి. ఓకే, కొంచెం తెరిచిపెట్టి వచ్చేవాళ్ళు ఎవరన్నా రావచ్చు. సరే, మంచిది పిల్లరా. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభములు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం, దేవునికి మనం సమర్పిద్దాం. కొద్దిమంది కాబట్టి చాలా చక్కగా దేవుని వాక్యాన్ని మెల్లగా మనం విందాం. సరేనా? సరే, మంచిది. దేవుని వాక్యం నుంచి చిన్న వాక్య భాగ్యాన్ని మనం చదువుకొని ముందుకు సాగిపోదాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 1, 2, 3 వచనాలు మనం చదువుకుందాం.
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. ఓకే, దాని తర్వాత మనం 14వ వచనానికి వద్దాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రభు, ఈ సమయంలో నిశ్చయముగా మీరు మీ వాక్యం నుంచి మీరు మాతో మాట్లాడండి. చల్లగా ఉన్న ఈ సమయంలో ప్రభా, ఆయనను వర్ష కుమరిస్తుంది. మీ బిడ్డలైతే ఇక్కడ కూడి ఉన్నారు నేను ఆరాధించుటకు. మీ సహాయం ఇవ్వండి, మీ దయ చూపించండి. మా తప్పితాలు, మా యొక్క తలంపులు, మా ఆలోచనలు, మా అపనమ్మకాలను క్షమించండి. ఈ యొక్క సమయంలో మీరు మా హృదయంతో మాట్లాడమని, ఇది మాత్రం కాదు ప్రభు, ఆన్లైన్లో వింటున్న మీ బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తున్నాను. సహాయం దయచేయండి ప్రభు. నీ నామాన్ని ఘనపరచుటకు మీరు మాకు నేర్పించండి. ఏ విధంగా నీ వాక్యాన్ని మేము స్వీకరించాలనో మీరు మాకు నేర్పించండి. మీకే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవుడు మనకు సహాయం దయచేయును గాక. ప్రియులారా, మనం నిశ్చయముగానే చాలా చివరి కాలంలో మనం జీవిస్తున్నాం. ఆఖరి సమయంలో మనం జీవిస్తున్నాం. మనము ఈ యొక్క ఆఖరి కాలంలో జరుగుతున్న దేవుని యొక్క వాగ్దానములు మనకందరికీ తెలుసు. అనేక సంవత్సరాలుగా మనుషులు ఎదురు చూసిన రాప్చర్, ఎత్తబడుట అన్న కార్యం అనేది మన కాలంలో జరుగుతుందని మనం నమ్మకంతో ఉన్నాం. నమ్ముతున్నారా? మంచిది. మన పితరులందరూ కూడా వాళ్ళ కాలంలో జరుగుతుంది అని అనుకున్నారు, కానీ అయితే వాళ్ళ కాలంలో జరగలేదు. అది దేవుడు దానికని ఒక సమయాన్ని నిర్ణయించి పెట్టాడు. ఆ సమయం వచ్చే సమయంలోనే మనం కరెక్ట్గా ఆ కాలంలోనే మనం పుట్టాం. దాన్నే మనము ఈ యొక్క చివరి కాలమైన 7వ సంఘకాలంలో మనం వచ్చాం. ఈ 7వ సంఘకాలంలోనే మర్మములన్నీ కూడా దేవుడు బయలుపరిచే సమయం అయింది. దానికని దేవుడు 7వ దూతని దేవుడు ఎన్నుకొని మర్మముగా ఉన్న దేవుని యొక్క రహస్యాలన్నింటినీ కూడా, మిస్టరీ ఆఫ్ గాడ్ షుడ్ బి ఫినిష్డ్ అని వాక్యం చెప్తుంది. దేవుని యొక్క మర్మాన్ని, దేవునిలో ఉన్న మర్మములని ప్రత్యక్షపరిచి మనకి దయచేయాలి, మనకి ఇవ్వాలని ప్రకటన 10వ అధ్యాయంలో ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈరోజు ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఈ కార్యాలు మనం ధ్యానించుకొని మనం పోతూ, ఈ కార్యాలన్నీ దేవుడు మనకు బయలుపరిచేటప్పుడు నిజంగానే ఒక గొప్ప బయలుపాటిని దేవుడు మీకు ఇచ్చినాడంటే, ప్రవక్త గారు ఇంతకుముందే నేను చదివాను ఆ యొక్క కోట్ని, నేను వాళ్ళకన్నా నాకు ఎక్కువ తెలిపినాడు దేవుడు, వాళ్ళకన్నా నాకు ఎక్కువగా దేవుడు నాకు చూపించాడు అని ఎప్పుడు కూడా మన అట్లాంటి గర్వాన్ని మన జీవితంలో ఉంచకూడదు. వి మస్ట్ బి సింపుల్ అండ్ హంబుల్. అవును, ఎట్టుండాలి? మనము సామాన్యులుగా ఉండాలి. అంత మాత్రం కాదు, దీనత్వం అనేది మన జీవితంలో ఉండాలి. వెరీ సింపుల్, సాధారణ ప్రజలుగా ఉండాలి మనం. కాబట్టి నాకు దేవుడు బయలుపరిచినాడు, నీకు బయలుపరిచాడు పాపి అని చెప్పకూడదు. ఆ విధంగా కాదు. నిజంగానే మహా గొప్ప దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు, ప్రభు మాట్లాడేటప్పుడు ఎట్టాటి వారిని దేవుడు ఎన్నుకున్నాడో చూడండి. అసలు చదువు లేని వారు, అన్లర్న్డ్ అని ఉంది. ఏ చదువు లేని వాళ్ళంట, ఇగ్నోరెంట్ అని ఉంది. 2 మాటలు యూజ్ చేశారు, అన్లర్న్డ్ అండ్ ఇగ్నోరెంట్. అమాయకులు, ఇగ్నోరెంట్ పీపుల్, అమాయకులు, ఏమీ తెలియని వాళ్ళు. అట్లాంటి మనుషుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు.
చూడండి, దేవుడి లోకానికి వచ్చేదానికి మునిపే వీటిని చెప్పుకుంటా వస్తున్నాను నేను మీతో. జగదుత్పత్తికి మునుపు ఆ దేవుడు ఆయన చేయబోతున్న కార్యాలని, ఏం చేయబోతున్నాడు అన్ని కార్యాలను కూడా ఆయన తన మనసులో చూశాడు. ఈ విధంగా ఆయన చూసినప్పుడు ఆయన రూపు ఎట్టుండిందంటే ఒక మహాపెద్ద దాని స్పిరిట్, ఆత్మరూపులో ఉన్నాడు. ఆత్మరూపులో ఉన్న ఈయన అనేక తలంపులు, అనేక ఆలోచనలు ఆయన మైండ్లో ఉన్నాయి. నిజంగానే దేవుని యొక్క ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలుగా ఉండవు. ఇప్పుడు మనం మెల్లమెల్లగా వస్తున్నాం, గ్రాడ్యువల్గా మనం వస్తున్నాం. మనకి ఎక్కువ పిచ్చి తలంపులు ఉన్నాయి, ఏదేదో మనం అనుకుంటాం, అయితే మనం చేయలేం. దినము మనకి ఈ యొక్క ఆలోచనతో, మన మైండ్తో మనకు పోరాటం ఉంది. వాక్యంతో నడవాలంటే మనకి ఎక్కువ పోరాటం ఉంది. ఎట్లాంటి పోరాటం అంటే నీ మైండ్లో ఏర్పడుతున్న ఆలోచనలనే. ఈ ఆలోచనల వల్లనే మనం చాలా రకంలో మనకు యుద్ధం జరుగుతూ ఉంది. అందరికీ ఉంటుంది యుద్ధం, ఒకరికి ఉండదు అని కాదు. కాబట్టి దీన్ని జయించుకునేది మహాపెద్ద కార్యం ఇది. కాబట్టి బ్యాటిల్ ఆఫ్ ద మైండ్ అంటారు. ఈ మనసులో ఏర్పడుతున్న మహాపెద్ద యుద్ధం ఇది. తర్వాత ద గ్రేటెస్ట్ బ్యాటిల్, మహాపెద్ద యుద్ధం ఎక్కడ జరిగిందంటే మనిషి యొక్క మైండ్లోనే జరిగింది, వాడి మైండ్లోనే జరిగింది. 2 కార్యాలు అక్కడ ఉన్నాయి. ఒకసారి ఒక రెడ్ ఇండియన్తో ప్రవక్త గారు మాట్లాడేటప్పుడు, చీఫ్ హౌ ఆర్ యూ అన్నాడు. కోరకి చీఫ్ అంటారు రెడ్ ఇండియన్స్, వాళ్ళు ఎర్రటి ఇండియన్స్ అని పేరు వాళ్ళకి. వాళ్ళు అంటారు దే ఆర్ ఫన్నీ పీపుల్ అంటాడు. వాళ్ళు ఒక రకమైన వింత ప్రజలని. ప్రవక్త వాళ్ళని భలే ప్రేమించినాడు. వాళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళని ప్రేమించిన వాళ్ళతో మాట్లాడేటప్పుడు, చీఫ్ ఎట్టుండవు నువ్వు అంటే, బ్రదర్ భాను నేను బాగానే ఉన్నాను, నాకున్న ప్రాబ్లం ఏంటంటే 2 కుక్కల లోపల ఎప్పుడు జగడాలు వేస్తున్నాయని చెప్పాడు. వదిలేండి, నీళ్ళు కిందకి పోతాయిలేండి. ఓకే, ఈ పక్క చూడండి, అదేం అవదులేండి. రైట్. కాబట్టి 2 డాగ్స్ నా లోపల ఎప్పుడు ఏం చేస్తున్నాయి, కొట్టుకుంటా ఉన్నాయని ప్రవక్త గారు కనిపెట్టాడు. దాన్ని కనిపెట్టి ఏది జయిస్తుంది అన్నాడు. చీఫ్ ఎవరికి ఎక్కువ మేత పెడతాడో అది జయిస్తుంది అన్నాడు. చీఫ్కి మాత్రమే కాదు, మీకు కూడా అంతే, నాకు కూడా అంతే. నిజమేనండి. ఎవరికైతే మీరు ఎక్కువ మేత పెడతారో, బ్లాక్ డాగ్ అండ్ వైట్ డాగ్ అని అంతే. పరిశుద్ధాత్మని కుక్కని మనం చెప్పకూడదు, మళ్ళీ ప్రవక్తే అంటాడు. మనం ఆ విధంగా చెప్పడం లేదు కానీ, బట్ దెర్ ఇస్ అ మోరల్. ఆయన చెప్పినలో ఒక అర్థం అనేది ఒకటి ఉంది. మీ మైండ్లో కూడా 2 తలంపులు ఉంటాయి. ఒకటి వాక్యానుసారమైన తలంపు, అది దేవుడిచ్చే తలంపు అది. ఇంకొకటి వాక్యానికి విరుద్ధమైన తలంపు, అది దెయ్యం ఇచ్చే తలంపు. వీళ్ళు చూస్ చేసుకున్న స్థలం ఎక్కడంటే ఎక్కడ ఏ స్థలంలో యుద్ధం చేయాలని తెలుసుకున్నంటే నో మ్యాన్స్ ల్యాండ్ అన్నాడు. నో మ్యాన్ ల్యాండ్ అంటే అర్థం ఏంటంటే, ఏ మనిషికి సొంతమైన స్థలం కాదు అది. 2 రాజ్యాలు ఉన్నాయంటే నడి మధ్య నో మ్యాన్స్ ల్యాండ్ ఉంటుంది. ఏ మనిషికి సొంతమైంది కాదు అది. యుద్ధం చేయాలంటే 6 రోజుల్లో మనుషులకి క్రమము, పద్ధతి, మర్యాద ఎటువంటిది. యుద్ధం చేయాలంటే ఆ నో మ్యాన్స్ ల్యాండ్లోకి వస్తారు. వాళ్ళ సైన్యం, వీళ్ళ సైన్యం ఇక్కడే కొట్టుకుంటారు. ఇప్పుడు అట్ట కాదు. ఇప్పుడు డ్రోన్స్ పంపించి మనుషులు ఎక్కడ ఉంటే వాళ్ళ తలపైన బాంబు చేసేది. ఇప్పుడు వార్ఫేర్ అంతా మారిపోయింది. ఇప్పుడు ఎవరినంటే వాళ్ళని కొట్టడం, ఎవరినంటే వాళ్ళని నాశనం చేయడం, ఎత్తుకొని పోయి తలపైన వేయడం. ఆ విధంగా చేయకూడదు. ఆ విధంగా యాక్చువల్గా అమెరికా వాళ్ళు 1945 సంవత్సరంలో హీరోషిమా పైన బాంబు వేసినప్పుడు అది మహాపెద్ద తప్పితమైన కార్యం. అది సివిలియన్స్ ఉంటే దగ్గర పోయి వేసి ఉండకూడదు, చేయకూడదు అది. అయితే వాళ్ళు చేశారు. వాళ్ళు ఎత్తుకమై ఎక్కడ వేశారు. కొన్ని వేల మంది కూడా ఆ యొక్క ఒక్క బాంబు వేసినప్పుడు లిటిల్ బాయ్, నేను పోతా ఉంటేప్పుడు ఒక బ్రదర్ చెప్పాడు, బ్రదర్ ఇంకొక బాంబ్ పేరు ఏంటంటే, బాంబ్ అంటే తెలుగులో ఏమంటారు, అణుబాంబు అంటారు మనం. ఒకదాని పేరు లిటిల్ బాయ్,
ఇంకొక దాని పేరు వచ్చి ఫ్యాట్ బాయ్ అంట అనుకుంటాను. తర్వాత ఒకడు వచ్చి దెబ్బడు అంట ఒకడు. ఇంకొకటి ఏమంటే లిటిల్ బాయ్ అనేది చిన్నది సొంతకి, వాడు చిన్న బాంబు, అది దానికే ఒక పట్టణమే ఎగిరిపోయింది. తర్వాత కొంచెం పెద్దోడుగా ఉండేది ఫ్యాట్ బాయ్ అంటే కొంచెం దెబ్బడు, కొంచెం పెద్ద బాంబు, అది ప్లూటోనియం బాంబు. అది వేసేటప్పటికి నాకసాకంతా ఎగిరిపోయింది. ఆ విధంగా చేయకూడదు. ఆ విధంగా అయితే వాళ్ళు చేశారు, అమెరికన్స్ చేశారు ఆ విధంగా. సరే, ఇక్కడ మనం చూస్తున్నాం బ్యాటిల్, మైండ్లో జరుగుతున్న బ్యాటిల్. ఇది యుద్ధం వెనక ఇంటిలో జరుగుతున్న భార్యాభర్త యుద్ధంలో నుండి, రాజ్యాలు కొట్టుకునే దాంట్లో నుండి అంతవరకు ఒక పక్క దేవుడు, ఒక పక్క దెయ్యం ఉంటుందంట. మీ పక్క ఎవరు ఉండారో మీరే చూసుకోవాలా. నిజమేనా? భర్తతో మీరు వ్యాజ్యం వేసుకుంటుంటే ఎవరు పక్క నిలబడి ఉండారు మీరు? దెయ్యమా, దేవుడా? ఆ విధంగానే పురుషులు కూడా అంతే. భార్యతో ఎక్కువ ఎగతా ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నాడంటే ఎవరు పక్క ఉన్నావు? ఇద్దరికి బ్యాటిల్ జరుగుతుంది. ఒక పక్క దేవుడు ఉన్నాడు, ఒక పక్క సాతానుడు ఉన్నాడు. ఎవరి పక్క నువ్వు నిలబడుతున్నావు? ఒకవేళ వాక్యానికి విరుద్ధంగా భార్య చెప్పిందంటే నువ్వు సల్యూట్ పెట్టినావంటే భార్యకి లొంగిపోయినావని అర్థం, పడిపోయినావని అర్థం. అదేవిధంగా భర్త కూడా వాక్యానికి విరుద్ధమైన కార్యాలు చెప్పినప్పుడు భార్య నిలబడాలి. అక్కడ నిలబడి చెప్పి ఒకే మాట చెప్పాలి, అయ్యా నేను ప్రేమిస్తున్నాను, నీ ఇష్టం, నువ్వు చేయాలంటే నువ్వు చేసుకో, అయితే నేను చేయను దాన్ని, నేను రాను, నేను చెయ్యి. అంత ధైర్యం ఇంకా మనోళ్ళకి ఉందా లేదా? ఉందని మీరు చెప్తుంటారు. చాలా సంతోషం ఉంటే చెయ్యి. నిజంగానే ప్రాక్టికల్ సెన్స్ వచ్చినప్పుడే తనకు కనపడుతుంది. ఇంత మాట్లాడతాం, ఇంత చెప్తాం, ఎన్నో ప్రసంగాలలో అంతా మాట్లాడతాం. అయితే నిజంగానే ఆ యొక్క సమయం వచ్చినప్పుడు నీకు ఒక పరీక్ష వస్తుంది. పరీక్ష వచ్చినప్పుడు నువ్వు ఎవరు పక్క నిలబడతావనేది నువ్వే రుజువు చేసుకోవాలా. నీ పక్కలో వచ్చే పాస్టర్ గారు చెప్పడు, నో 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 నో, నీ పక్కలో ఎవరు రారు. నువ్వు బోధించబడ్డావు చక్కగానే. అయితే డెసిషన్ మేకింగ్ అనేది వచ్చినప్పుడు ఎవరు పక్క నువ్వు నిలబడుతున్నావు? ఎల్లప్పుడూ నీతో ఉండే ఒక వ్యక్తి ఉండాలా. ఎవరు ఉంటారు బ్రదర్? ఆ వ్యక్తి ఎవరో కాదు, పరిశుద్ధాత్మ. దానికే వర్తమానం నమ్ముతున్న ప్రతి వారు కూడా ఖచ్చితంగా పరిశుద్ధాత్మను పొంది ఉండాలి. పరిశుద్ధాత్మ కానీ పొందకపోయినారనుకోండి, మీరు వినిన ఈ వాక్యం జీవంగా, లైఫ్గా మీ యొక్క శరీరంలో ఇది జీవించే వాక్యంగా మారదు. వింటారు, బాగుంటుంది, చాలా బాగుంది, చాలా హ్యాపీగా వస్తారు, వాక్యాన్ని వింటారు. బట్ దాన్ని జీవింపజేసేది ఎవరంటే ఆ వాక్యాన్ని ఇచ్చిన దేవుడే చేయాల. ఆ దేవుడు ఎవరో కాదు కానీ పరిశుద్ధాత్మ. అర్థమైందా? ఈ పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చినప్పుడే ఆయనే నీకు గైడ్ అవుతాడు. గైడ్ అంటే అర్థమేంటి? నిన్ను నడిపించే మార్గదర్శి, నిన్ను నడిపించే ఆయనే నీ యొక్క గైడ్గా ఉంటాడు. ఆయన వెనకాల నువ్వు నడవాలి. పరిశుద్ధాత్మ కానీ లేకపోయిందంటే తప్పుడు కార్యాలకి నడిపిస్తాడు. అది దెయ్యమైతే. చాలామందికి వాళ్ళు నడిపించేది దేవుడా, వాళ్ళు నడిపించేది దెయ్యమా అని తెలీదు. నేను చెప్పేది వర్తమానాన్ని నమ్ముతానే ఉంటారు, వాక్యాన్ని నమ్ముతానే ఉంటారు. బట్ ఎవరు నిన్ను నడిపించేది? ఎవరు ఇన్ఫ్లుయెన్స్లో ఉండవు నీవు? ఎవరు ప్రభావం నీపైన ఉంది? చాలా ప్రాముఖ్యమైన కార్యం. ఇప్పుడు మన కాలంలో, మన జీవిత కాలంలో జరుగుతున్న కొన్ని కార్యాలు, ఈ కార్యాలలో ఒకటి చాలా ప్రాముఖ్యమైన ఒక కార్యం ఏంటంటే, అపోస్తల గ్రంథం 2:38 వచ్చిన తర్వాత అక్కడే నిలబడేదానికిలే, అది అపోస్తల కార్యక్రమం. అక్కడి నుంచి మన గాస్పుల్స్లోకి రావాలి. గాస్పుల్స్ అంటే సువార్తల్లోకి రావాలి. చాలా ప్రాముఖ్యమైన ఒక కార్యం ఏంటంటే, ఈ సువార్తల్లో మీరు ఎక్కడికి రావాలంటే మత్తయి రాసిన 5వ అధ్యాయం 48వ వచనానికి రావాలి. చదువుదాం ఒకసారి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. అందరూ ఆమేన్ అంటారా? ఆమేన్. హల్లెలూయా. గమనించండి, ఈ పరిపూర్ణత లేకుండా రాప్చర్ అనేది
ఈ పరిపూర్ణత లేకుండా ఎత్తబడటం అనేది ఈ పరిపూర్ణత లేకుండా మనం మరలా ఏదైనా తోటలో ప్రవేశించేది వింటున్నారా లేదా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ పరిపూర్ణతాన్ని దేవుడు పెట్టిన తర్వాత మన యేసయ్య పరిపూర్ణత గురించి ఆయన మాట్లాడిన తర్వాత బీ పర్ఫెక్ట్ యాజ్ యువర్ హెవెన్లీ ఫాదర్ ఇస్ పర్ఫెక్ట్ అన్నాడు. తెలుగులో పరలోకపు తండ్రి పరిపూర్ణ కనుక మీరును పరిపూర్ణలై ఉండెదరు అన్నాడు. అప్పుడు ఈ యొక్క క్రూకెట్ జనరేషన్లో, అనగా వంకర టంకరి జనాంగం మధ్యలో, కొంచెం జాగ్రత్తగా వినండి, వంకర టంకరి జనాంగం మధ్యలో ఈ పరిపూర్ణతలోకి తీసుకొని వచ్చే ఒక మార్గాన్ని దేవుడు ఏర్పరచకుండా, దేవుడు చూపించకుండా, దేవుడు మాట్లాడకుండా, ఆ యొక్క కార్యాన్ని దేవుడు చేయకుండా ఖచ్చితంగా మాట్లాడు. మీరింటే ఆమె చెప్పండి, మీకు అర్థమైతే ఆమె చెప్పండి. చెప్పేది అర్థమవుతుందా? నేను ఫుల్ మీ దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. ఏదో నోటిగారు చెప్పలే, పరలోకపు తండ్రి పరిపూర్ణ కనుక మీరును పరిపూర్ణై ఉండెదరు అన్నాడు. ఈ పరిపూర్ణత గురించి మాట్లాడేటప్పుడు వేరే ఏ వ్యక్తిని అక్కడ పెట్టలే ఆయన. డైరెక్ట్గా ఎవరు చెప్తున్నాడంటే మీ పరలోకపు తండ్రి దేవుడు, దైవత్వం యొక్క పరిపూర్ణత ఈరోజు మనుషుల్లో రావాలి. నేను చెప్పాను, మీరు ఆమె చెప్పాలండి. మీరు ఆమె చెప్తే నాకు దగ్గర రాదు. అర్థమైందా? పరిపూర్ణతను గురించి దేవుడు మాట్లాడి పరిపూర్ణతకి ఒక మార్గాన్ని దేవుడు చేయకుండా, ఒక మార్గాన్ని ఇవ్వకుండా ఆ మాట మాట్లాడాడు ఆయన. హల్లెలూయా, ఆమేన్. కొండను చూసి మాట్లాడదు పోద్దని చెప్తే దానికి ఒక మార్గాన్ని దేవుడు చేయకుండా మాట్లాడ్డా ఆయన. కంబళి చెట్టును చూసి అది పోయి వేళ్లతో పెళ్ళగించుకుని పోయి సముద్రంలో పోయి నాటబడిని చెప్తే దానికి ఒక మార్గాన్ని దేవుడు చూపించకుండా, అది ఎట్ట చెయ్యాలని ఒక సూత్రాన్ని దేవుడు బైబిల్లో పెట్టకుండా ఆ మాట మాట్లాడ్డా ఆయన. అది రామేనంటారా? మిమ్మల్ని నేను తరుగుతూ ఉండాలి ఇప్పుడు. హల్లెలూయా. ఇంకో క్వశ్చన్ అడుగుతాను, అది మీరు చేయగలరా? మీరని చెప్పకూడదు, నీవు. నా ఫ్రమ్ ప్లూరల్ టు సింగులర్కి వద్దాం. బహువచనం కాదు ఇది. నీవు చేయగలవా? ఎవరన్నా ఒక నేను తిప్పడగతాను కదా, నువ్వు చేయగలవా? ప్రసంగం చేసావా? చేయగలదా? నేను చేయగలను. ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది నేను చేయగలనని. ఆ వాక్యము నా జీవితంలో నెరవేరుతుందని 100% నమ్ముతున్నాను నేను. అందరూ ఆమేన్ అంటారా? నేను చూశాను జీవితంలో జరిగేది వాటిని. దిస్ ఇస్ నాట్ అ ఫారిన్ టు అస్. దాన్ని తెలుగు చెప్పాలా? ఇది ఏదో విదేశాల్లో జరుగుతున్న కార్యము, విదేశాల కార్యం కాదు అది. ఫారిన్ అంటే అర్థం ఏంటంటే ఎవరికో అది, నాకు కాదు, అట్ట కాదు మనం ఉండాల్సింది. ఆమేన్. క్రీస్తులో నేను ఏర్పరచుకున్నాడు ఆయన. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? నమ్ముతున్నావా? నమ్ముతున్నారా సార్ మీరు? క్రీస్తులో మిమ్మల్ని జగదుత్పత్తికి మునిపే దేవుడు ఏర్పరచుకునే దాన్ని నమ్మితే, అప్పుడు జగదుత్పత్తికి మునిపే నువ్వు చెయ్యాల్సిన కార్యాలను దేవుడు తన మైండ్లో పెట్టుకొని ఉంటే దాన్ని ఎందుకు నమ్మనంటున్నావు నువ్వు? హల్లెలూయా. వింటున్నారా? దాన్ని చెయ్యాలంటే జస్ట్ లైక్ దిస్. పిల్లల్ని తీసుకుని స్కూల్లో చేర్పిస్తాం. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే, మా చేతి ఒక పిల్లోడు అయినాడు, వాడేం చేసినాడు, డిగ్రీలో పోయి చేరి కెమిస్ట్రీ తీసుకున్నాడు. మళ్ళీ కష్టం కెమిస్ట్రీ. ఏమిటి, నేను కెమిస్ట్రీ స్టూడెంట్ నేను, కాబట్టి నాకు తెలుసు కెమిస్ట్రీ అంటే ఏందనేసి. అఫ్కోర్స్ నేను చదవలేదు, లెక్క కొట్టినాను అనుకోండి, మీరు చేయబాకేనా నిజంగా విధంగా. అవునా పిల్లవాడిని అడిగాను, ఎందుకు నాకు కెమిస్ట్రీలో పోయి ఎందుకు చేయను అంటే, పాస్టర్ గారు మీరు కెమిస్ట్రీ చదివినారు కాబట్టి నేను కూడా కెమిస్ట్రీ చదువుతున్నాను అన్నాడు. వరి జాగ్రత్తగా ఉండాలనుకున్నా. వాడికి ఒక ఇష్టం, పాస్టర్ అంటే చాలా ఇష్టం, కాబట్టి మీరు కెమిస్ట్రీ తీసుకున్నారు మీ యొక్క యవ్వన కాలంలో, సో నేను కూడా కెమిస్ట్రీ తీసుకున్నాను. ఎంఎస్సీ చేసేసాడు. ఎంఎస్సీ కెమిస్ట్రీ, చాలా సంతోషం. ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి ఇండియాలో ఉంటాడా? నాకు సందేహం అది.
వెళ్తాడు టంపు ఊరికి. ఎవరు టంపు? పిచ్చాడు ఒక ఉండరు చూడండి, వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాడు. కాబట్టి ఎవరు ఊరికి బాగుపడలేదు. మీకు చర్చ్ ఎక్కడుందో ఆ స్థలంలోనే పనిచేయండి. మీకు మంచి సహవాసం ఎక్కడుందో అక్కడే ఉండండి. మీకు ఒక మంచి పాస్టర్ని దేవుడు ఇచ్చినాడంటే దేవునికి స్తోత్రం చెప్పి అక్కడే ఉండండి. దట్ ఈస్ యువర్ హోమ్. అదే నీ యొక్క ఇల్లు. దాన్ని సపోర్ట్ చేయాలండి మీరు, సరేనా? సపోర్ట్ ద చర్చ్. ఆ చర్చ్ని సపోర్ట్ చేయాలా, అక్కడున్న పనులను సపోర్ట్ చేయాలా, అక్కడున్న దాన్ని ఏమంటారు సేవని సపోర్ట్ చేయాలా. ఇది ఎన్ని మీ పని చేయాలి, అంతా కూడా మంచిది. కాబట్టి మనం చూస్తున్నాం. అదేవిధంగానే ఈ పిల్లోడు ఎంఎస్సి వచ్చినాడంటే, ఇప్పుడు పిహెచ్డి తీయలేదు, ఎంఎస్సి ఫైనల్ ఇయర్కి వచ్చినాడు అనుకుంటాను. ఈ అబ్బాయి ఎత్తతోనే ఎంఎస్సి రాలే. వాడు K1 K2 ఈ పక్క ఎట్లున్నాయి మరి, కిండర్ గార్డెన్ అవన్నీ చదువుకుంటా 1 2 3 తర్వాత 6 దాని తర్వాత 8 తర్వాత 10 పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ అయిన తర్వాత దాని తర్వాత డిగ్రీకి పోయేటప్పుడు ఏం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 10th వచ్చేటప్పుడే సెలెక్ట్ చేసుకుంటారు. ఏదేదో ఉన్నాయి. కెమిస్ట్రీ సెలెక్ట్ చేసుకుంటాడు, మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసుకుంటారు, యాన్సిలరీ ఫిజిక్స్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇవన్నీ చేసుకుంటేనే వాడికి ఒక ఇంట్రెస్ట్, నేను కెమిస్ట్రీ చేయాలని. దీంట్లో మంచి మార్కులు ఎత్తినారంటే వాళ్ళు అడుగుతారు, ఏం కావాలి నీకు? అంటాడు, కెమిస్ట్రీ నాకు మేజర్గా ఉండాలంటాడు. కెమిస్ట్రీ కావాలంటే కెమిస్ట్రీ. అప్పటి నుంచి చదువుకుంటారు, చిన్నప్పటి నుంచే చదువుకుంటా వస్తారు. రూట్ ఎక్కడి నుంచే వస్తుంది. వచ్చి దాని తర్వాత కెమిస్ట్రీకి పోతారు. కెమిస్ట్రీ మీరు కూడా చేస్తుంటారు స్కూల్లో. ఎన్ని పెట్టుకొని దాన్ని ఏమంటారు, ఆ టెస్ట్ని మర్చిపోయినాలేండి, దాన్ని బ్యూరోట్లో పెట్టుకొని కరెక్ట్గా డ్రాప్ వేసుకొని తిప్పుతా ఉండాలి. కరెక్టేనా? ఒక్క డ్రాప్ కానీ ఎక్కువైందంటే రంగు మారిపోద్ది. ఒక్క డ్రాప్ ఎక్కువైంది అనుకోండి, రంగు మారిపోద్ది. అయ్యర్ వస్తాడు, ఏం చేసినామని. నేను ఆయన దగ్గర చెప్పేది, సార్ రానంటుంది సార్, ఇది 3వ సారి చేస్తున్నాను, లే జరుగా అని చెప్పి దాన్ని ఏమంటారు, దాన్ని అవసరం తీసుకొని దానికి ఏమేమి కావాలో దాన్ని పెట్టుకొని మళ్ళీ ఏం చేస్తాడు, ఆయన తిప్పుతాడు. ఆయన తిప్పుతా దాన్ని బ్యూరోట్లోంచి తీసుకుంటూ వస్తాడు. కాలేజీలో జరిగిన కార్యాలు ఇవి. వచ్చేటప్పటికి కరెక్ట్గా అది అంటే ఆయనకి ప్రాక్టీస్, అది నేర్పించేవాడు, లెక్చరర్ ఆయన, ప్రొఫెసర్ ఆయన. కరెక్ట్గా నింపుతాడు. లోపల గోల్డ్ బదిర వస్తుంది. అదొక టెస్ట్. అది అన్నీ గోల్డ్గా వస్తుంది పైన. భలే బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు ఎట్లా వచ్చింది అంటాడు. ట్రై చేస్తాను సార్, చెయ్యి అంటాడు. మళ్ళీ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఫెయిలియర్ అవుతుంది. ఆయన పోసేయి, మళ్ళీ ట్రై చేయి, సెకండ్ మళ్ళీ ట్రై చేస్తే 3వ సారికి వచ్చేస్తుంది, రాకుండా పోతుంది. అర్థమైందా? వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏమైనా మొదటిసారి చేసినట్టు, సార్ వచ్చేసింది ఆయన కూడా పొర నేను చూస్తూనే ఉంటాను, నువ్వు ఎన్నిసార్లు చేసినావని. చూసి అంతే. మనం కూడా చర్చిలో కరెక్ట్గా వాక్యం అనేది డ్రాప్గా మన వెసల్లో పడాలా. వెసల్లో పడేది మాత్రం కదా, తిప్పుతా ఉండాలి. దాన్ని తిప్పన కరెక్ట్గా పాయింట్ వచ్చిందంటే, ఆ గోల్డెన్ కలర్ ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా గోల్డెన్ ప్రామిసెస్ అంతా మన జీవితంలో జరుగుతాయి. జరిగే తీరాల ప్రియులారా. బికాస్ గాడ్ కెనాట్ లై. దేవుడు అబద్ధం ఆడేవాడు కాదు. అబద్ధం ఆడాడు. ఆయన చెప్తే జరిగే తీరాల. ఆమేన్. ఏర్పరచుకునేది ఎందుకంటే నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆ వాగ్దానాలు నువ్వు చేయాలని. ఊరికే వచ్చినాము, విన్నాము. పుట్ట ఫ్యాన్ ఇక్కడ వెళ్ళిపోయిందా? ఫ్యాన్ లేదా? పెట్టండి, ఇక్కడ ఉంటే పెట్టండి. సరే. కాబట్టి మనం చూస్తున్నాం, కొద్దిసేపటికి వేడి ఎక్కువైపోయింది ఇక్కడ. కాబట్టి ఈ ఎయిర్ కండిషనింగ్ చాలని అంటుండదు, ఈ యొక్క రైడ్ ఇచ్చే ఎయిర్ కండిషనింగ్. సరే, మంచిది. కాబట్టి ఇది జరిగే తీరాలి. ఇది ప్రతి దాంట్లోనూ ఏముందంటే ఒక సూత్రాన్ని పెట్టాడు. అవును, నేను బాట్నీ కూడా చదివాను. నాకు యాన్సిలరీ బాట్నీ, దాని పేరు అయ్యా నేర్పిస్తాడు. దాన్ని ఏమంటారు, బెరడు ఉండదు చూడండి. బెరడు అంటే ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో? ఐ డోంట్ నాట్ నో. దాన్ని బెరడు అంటారు యాక్చువల్గా. ఆకుని దాంట్లో పెట్టి కట్ చేయాలి.
అర్థమవుతా? బాటనీ పిల్లలకి మీకు తెలుసు నేను ఏం చెప్తున్నానని. దాన్ని బెరడ్ లోపల పెట్టి దాన్ని మూసి కొత్త బ్లేడ్ కట్ చేస్తే సన్నగా వస్తుంది. అది దాన్ని మైక్రోస్కోప్లో పెట్టి చూడాలి. చూస్తే ఎంత రమ్యంగా ఉంటుంది తెలుసా? దాంట్లో అన్ని సెల్స్ గుడ్లు నేను ఎప్పుడు దేవుడిని అనుకునే, దేవుడు చూడు ఎంత చక్కగా పెట్టాడు. ఇంత చిన్న ఈ యొక్క ఆకులో, ఇంత చిన్న ఈ యొక్క దాన్ని ఏమంటారు స్టెమ్లో దాన్ని కోసినప్పుడు, దాన్ని మెల్లగా చేసినప్పుడు దానిలో మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక చెట్టుకే అట్టాటే సెల్స్ ఇచ్చినాడంటే మనకి అట్టించడాలే దేవుడు. ఒకసారి హ్యూమన్ బాడీని గురించి చదువుతున్నాను నేను. ఎన్ని పిచ్చిగా చదువుతుంటా నేను. ఇప్పుడంతా కట్ చేసేసాను లేండి, ఏదో తలకాయ నొప్పి మనకెందుకని. చదివి ప్రయోజనంలే, అయినా కొంచెం ఒక ఇంట్రెస్ట్. ఇది చదివేటప్పుడు ఏమంటాడంటే మన యొక్క బాడీ, ద బాడీ సిస్టమ్, ఈ శరీరం యొక్క సిస్టమ్, ఎముకలు, దాని తర్వాత నరాలు, దాని తర్వాత దాన్ని ఏమంటారు దాన్ని మజిల్స్. ఆ మజిల్స్ని కట్టేదానికి దాంట్లో ఏమేమి, ఆ యొక్క ఆఖరిలో ఏమేమి కట్టేదానికి ఏం పెట్టాడు, లిగ్మెంట్స్, ఇవన్నీ చదువుతూ ఉంటే అంత బ్యూటిఫుల్గా దేవుడు చేసి ఉన్నాడు. చాలా బ్యూటిఫుల్గా దేవుడు చేశాడు. ఎంత మాత్రం ఏమి తప్పైనా కానీ చాలా పెద్ద రాంగ్ అయిపోతుంది అక్కడ. అవును, అన్నీ దేవుడు చేశాడంటే మనం దేవునికి మంచి ఆరోగ్యం ఇచ్చిన దానికి దేవునికి వందనాలు చెప్పాలా మనం. దేవానికి స్తోత్రాలు. నాకు మంచి దాన్ని ఏమంటారు ఆరోగ్యాన్ని మనకు సైన్స్ ఈరోజు బీట్ చేసుకుంటా వస్తుంది. సైన్స్ దేవుడు అలౌ చేస్తున్నాడు, సరే పోరా చేసుకోపో అనేసి, ఏమన్నా చేసుకొని చెప్పి చెప్తా ఉన్నాడు. మనిషి ఎంత దూరానికి వచ్చినాడంటే ఒక కార్యం చెప్పినాడు ప్రవక్త గారు, మ్యాన్ ఎంటర్డ్ ఇన్ టు ది గాడ్స్ లెబారెటరీ. తెలుగులో ఏం చెప్పాలా? ల్యాబ్ని ఏమంటారు? ప్రయోగం చేసే శాల. చాలా బాగుంది. మనిషి దేవుని యొక్క ప్రయోగశాలలో ఎంటర్ అయినాడంట. మ్యాన్ ఎంటర్డ్ ఇన్ టు గాడ్స్ లెబారెటరీ. దాంట్లో వాడు దూరిన దానివల్ల, నేను చెప్పే ఇవన్నీ కూడా ప్రవక్త చెప్పిన కార్యాలని, దాంట్లో వాడు పోయిన దానివల్లనే ఏం చేశాడంటే అన్నీ కూడా వాడు ఏదోదో చేసుకుంటా వస్తున్నాడు. బఠానీ చూడండి, ఒరిజినల్ బఠానీ ఎత్తుకోండి, అది బుడ్డకాయ. హైబ్రిడ్ ఎత్తుకోండి, ఇంత లట్టుకాయ. నువ్వేనా? పల్లెలు, గ్రౌండ్ నట్. ఒరిజినల్ తీసుకోండి, చిన్నది. దాన్నే హైబ్రిడ్ చేయండి, ఇంతలా ఉంటుంది. మనమేం చిన్నది తీసుకుంటామా? మన కొళ్ళుపల్లి చెడ్డయి ట్రైన్లు అమ్ముకుంటా వస్తారు. పల్లెలు చిన్నవి అమ్మరు, అంత మొద్దుకుంటాయి. అది 5 అమ్ముతారు. బఠానీలు తీసుకుని అమ్ముతారు. సార్ చాలా బాగుంటాయి సార్, చూసేది ఎంతలా ఉంటాయి. ఇది ఆల్ హైబ్రిడ్. సీతాఫలం చూడండి, ఇప్పుడు కొత్తగా వచ్చేది ఇంతంత పెద్దదిగా ఉండేది. ఒరిజినల్ టేస్ట్ లేదు దాంట్లో. నిజమైన ఆ యొక్క సీతాఫలం అనేది చిన్నది, చాలా బాగుంటుంది. అది ఒరిజినాలిటీ పోయింది. కాబట్టి మెల్లమెల్లగా మనిషి ఏమో చేస్తున్నాడు. ప్రవక్త కార్యం చెప్తున్నాడు. మనిషి దాని ఏంటి కార్న్ కనిపెట్టాడంట. లెబారెటరీలో చేసిన ప్రయోగశాలలో చేసింది, ల్యాబ్లో చేసిన కార్న్ చేస్తే ఆయన ఏమన్నాడంటే ప్రవక్తగా చెప్తున్నాడు, ఇది పెద్దది, వీళ్ళందరూ ఉంటుంది చూసేదానికి. మొక్కజొన్న అది కార్న్ అనేది. కార్న్లు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఏదైనా తీసుకోండి, పీనట్స్ కూడా అన్నాడు ఆయన. పీనట్స్ అంటే అది దాన్ని ఏమంటారు, శనక్కాయలు, పల్లీలు, ఇవన్నీ ఒకే రకం. ఆ ల్యాబ్లో చేసిన దానికి దీనికి తేడానే లేదంట. సరే, తేడా లేదు, పై చూసేదానికి బాగుండదు, లోపల న్యూట్రిషియస్ దాని వాల్యూ ఎట్టని తీసుకుంటే దీంట్లో ఎన్ని ప్రోటీన్స్ దీంట్లో అంతా ఉంది. దీంట్లో ఏం మినరల్స్ ఉందో దీంట్లో అదే విధంగా ఉంది. అన్నీ ఉన్నాయి.
చూస్తే అందంగా అదే మాదిరి కనపడుతున్నది చూసేదానికి కూడా. దీనికన్నా బాగుంది ఇది డినామినేషన్. ఏమి మీరేనా పాటలు పాడతారు? మీరు పాటలతో ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా పాడుతున్నారు. వాడు బండి ఏంటి? ట్రైన్డ్ వాయిసెస్ అందరూ ఒకే రకంగా పాడతారు. ప్రసంగాలు ఆడ మనిషి ప్రసంగం చేస్తుంటే మనకు ఒక రకంగా అయిపోద్ది. వాళ్ళు కూడా పిహెచ్డీలు తీసుకొని ఎట్టంటే ప్రసంగం అన్నీ చేస్తారు. ఉంటుంది దాన్ని నిలబడినట్ట. వాళ్ళు అడిగినారు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని అడిగినారు. దీనికి రెండు ఒకే రకం ఉండదు కదా, డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటి? వాళ్ళు అన్నారు, ఏమి లేదు, ఒకటి దాన్ని భూమిలో పెట్టండి, భూమిలో పూడ్చిపెట్టి నీళ్లు పోయండి, భూమిలో పూడ్చిపెట్టి పొలంలో పూడ్చిపెట్టి నీళ్లు పోయండి, ఒరిజినల్ది మొలకెత్తుకొని బయటకు వస్తుంది. ఇది ఉండదు హైబ్రిడ్, అది హైబ్రిడ్ కాదు. ఇది దీన్ని ఏమంటారు, లెబొరేటరీలో చేసింది. అది రానేరాదు, కుళ్ళిపోయి చచ్చిపోద్ది కుళ్ళిపోద్ది అంతే. ఒరిజినాలిటీ లేకపోయిందంటే మీరు కూడా రారు. ఒరిజినల్ వాక్యం నీ హృదయంలో ఉంటేనే, నిజమైన జర్మినేషన్ ఇలా ఉంటేనే, కొత్తగా జన్మించే అనుభవం అనేది నీలో ఉంటేనే చర్చికి వచ్చేది కాదు, పాటలు పాడేది కాదు, లేకపోతే ఎగిరేది కాదు, దూగేది కాదు. ఎనీ ఎమోషన్స్ అవి కాదు. అక్కడ ఎమోషన్ ఉండకూడదు నేను చెప్పడంలే. దాని కూడా చచ్చిపోయినాడు పాడినట్టు పాడకూడదు. నో 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 ఎమోషన్లెస్ మ్యాన్ అది. అట్ట కాదు, ఎమోషన్ ఉండాల్సిందే. ఎమోషన్ లేకుండా పాడకూడదు అంటున్నాడు. దానికి ఒక లిమిట్ ఉంది అంతే. ఆ ప్రకారంగా మనం పాడాలి. హృదయంలోంచి రావాలి ఆ యొక్క వర్షిప్ అనేది, ఆ నిజమైన ఆరాధన అనేది. ఎక్కడి నుంచి రావాలా? హృదయంలోంచి రావాలా. అవును, దేవుణ్ణి ఆరాధించేది వేరే ఏ తలంపులు ఉండకూడదు. దేవుణ్ణి ఆరాధించి ఇంకొకరు చూడకూడదు. నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తానంటే వాళ్ళు బాయ్ ఫ్రెండ్ని చూస్తారు. మా చర్చలో ఆ విధంగా చూడరు కదా, మంచోళ్ళు. మా చర్చలో ఒక చూపు చూసినట్టు తెలిసిపోద్ది నాకు. వీళ్ళు చూసినట్టే వీళ్ళని చూసి చెప్తాను, వీళ్ళు చూసినట్టు వాళ్ళని చూసి చెప్తాను. వాళ్ళకి మేమేం చూసినాము, మేమేం చేసాం అనుకుంటారు వీళ్ళు. అని తర్వాత చెప్పేది, మిమ్మల్ని చెప్తానంటే మిమ్మల్ని కాదు, మీ ఆపోజిట్లో ఉండేవాళ్ళకి అది. చూసి నిజం. ఆఫ్రికాలో ఒక ఆయన ఈ పని చేశాడంట. ఈ ఆడపిల్లకాయలు మగ పిల్లకాయలు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారని ఒక స్క్రీన్ తీసుకొచ్చి నడిమించి గట్టి పెట్టినాడంట. నిజంగానే చేశాడు ఆయన. ఎంతసేపు నేను చెప్పుకుంటా ఉండేది, ఆడపిల్లకాయలని మగ పిల్లకాయ కంట్రోల్ చేయలేకుండా నేను అని చెప్పి, మగవాళ్ళకి ఆడవాళ్ళకి నడిమించే గ్యాప్ ఉంది కదా, పెద్ద స్క్రీన్ కట్టి పెట్టినాడు. భలేవాడు రీని అనుకున్నాను నేను. ధైర్యం వచ్చింది చూడండి చేసేదానికి. దానికి మెచ్చుకోవాలి ఆయన్ని. ఆయనకి చాలా విసుగ్గా ఉంది ప్రసంగం చేసేదానికి. సరే, దాన్ని వదిలిపెడతాం. కాబట్టి మనం చూస్తున్నాం ప్రియులారా, దిస్ ఆర్టిఫిషియల్ కార్న్, మనిషి చేసిన కార్న్ ఇది. దాన్ని ఆ విధంగానే దేవుని వాక్యం లేకుండా, దేవుని ఆత్మ లేకుండా సంఘశాఖలు కూడా ఆ విధమైన విత్తనాలని చేస్తున్నారు. ద బ్రైడ్ ఏ విధమైన వధువుని చేస్తున్నారు. వాళ్ళు పాడినా మనకన్నా బాగా పాడుతున్నారు, మనకన్నా మ్యూజిక్ బాగుంది, మనకన్నా క్రమం బాగుంది, అన్నీ బాగుండాయి, అయితే జీవం లేదు. ప్రాబ్లం అది. ఈ యొక్క పాఠాన్ని మనం నేర్చుకోవాలి. చర్చికి వస్తే సరిపోదు, వాక్యాలు వింటే సరిపోదు, ఎక్స్క్యూజ్ మీ, సరిపోదు. అది చేయాల్సింది ఒకటి ఉంది. ఈ వాక్యాన్ని మనం పాటించి పరిశుద్ధాత్మను పొందాలి. మొదటి రోజుల్లో అయితే, ముందు రోజుల్లో అయితే ప్రవక్త గారు ఏమంటున్నారు, పరిశుద్ధాత్మను పొందకుండా చర్చొట్టి లేచి పోబాకండి అన్నాడు ఆయన. గెట్ ద హోలీ గోస్ట్. నువ్వు ఉన్న స్థలంలోనే ఎంతసేపు అయినా అక్కడే ఉండు. ఆయన ఎప్పుడు చేశాడంటే 58, 57, 56 6 రోజుల్లో ప్రసంగం చేసిన వర్తమానాల్లో గెట్ ద హోలీ గోస్ట్, గెట్ ద హోలీ గోస్ట్ అన్నాడు ఆయన. పెంతెకోస్తు దగ్గర పోతున్న సమయం అది. తర్వాత మెల్లగా వచ్చేటప్పటికి
డీపర్ థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క లోతైన కార్యంలోకి పోయినాడు ఆయన. 56, 57, 59 60లోంచి పోయేటప్పటికి ఒక స్టెప్ ఇంకా లోపలికి పోతున్నాడు. ఆ సమయంలో ఆయన ఏమన్నాడంటే, ఆయన చెప్పిన కార్యము నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ప్రార్థన చేయకూడదని కాదు, అయితే నువ్వు ఎంత ప్రార్థన చేసినా, జాగ్రత్తగా వినండి, వాక్యానికి లోబడకుండా కొన్ని కార్యాలు మీరు చేయకుండా, నాకు పరిశుద్ధాత్మ కావాలంటే పరిశుద్ధాత్మ నీకు దొరుకుతుంది. కానీ మూడు రకమైన అభిషేకాలు ఉన్నాయి. 3వ రకమైన అభిషేకం దొరకదు నీకు. ఏంటి బ్రదర్ అది? ఎవరికైనా దొరికేది పై అభిషేకం, ద అనాయింటింగ్ ఆన్ ద ఫ్లెష్, పైన దొరుకుతుంది. ఈ పై భాగంలో జరిగేది, ఈ పై భాగంలో జరిగే అభిషేకం నువ్వు మారు మనసు పొందకుండా ఉన్నా దొరుకుతుంది నీకు. సెకండ్ రియల్మ్, 2వ స్టెప్కి మనం పోయినామంటే దానికి కూడా పెద్ద డీప్ అయిన మారు మనసు అవసరంలే, కొంచెం ప్రార్థన ఉంటే చాలు, ఆత్మాభిషేకాన్ని పొందుతుంది. ఈ ఆత్మలో అభిషేకం కలిగిన వాళ్ళు భాషల్లో మాట్లాడతారు. ఒకరు మాట్లాడితే ఇంకో లేచి దానికి తర్జుమా ఇస్తారు, అనువాదం ఇస్తారు, డ్రీమ్స్ చూస్తారు, విజన్స్ చూస్తారు, గొప్ప కార్యాలు చేస్తారు. వాళ్ళు ప్రార్థన చేస్తే అక్కడ మిరకల్స్ జరుగుతాయి. దిస్ ఇస్ ద సెకండ్ రియల్మ్. రెండవ భాగంలో జరుగుతున్న కార్యం, మొదటిది శరీరము. ఏ టామ్ డిక్ అండ్ డేర్ ఎవడికన్నా దొరుకుతుంది ఇది, అది పరిశుద్ధాత్మే. సెకండ్ రియల్మ్, ఈ సెకండ్ రియల్మ్ అనేది పరిశుద్ధత లేకపోయినా పరిశుద్ధాత్మతో నింపబడతాడు ఆత్మ. అయితే మనకు కావాల్సింది అంతరాత్మలో కావాల పరిశుద్ధాత్మ, డీప్ ఇన్సైడ్ అన్నమాట, లోపల. అయితే డీప్ ఇన్సైడ్లో పరిశుద్ధాత్మను పొందడం అనేది, లోపల డీప్ అంటే లోతు, అంతరాత్మ. ఈ అంతరాత్మలో ఉన్న దాన్ని సోల్ అన్నారు ఇంగ్లీష్లో. ఈ సోల్ అది దేవుడు ఏర్పరచుకునేది. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ గాడ్. అది దేవునిలో ఒక భాగం అది. కాబట్టి నువ్వు లోకంలో వచ్చేటప్పుడే దేవునిలో ఒక భాగాన్ని నీలో పెట్టి పంపించినాడు ఇక్కడికి. ఇది చాలా ప్రాముఖ్యమైన కార్యం ఇది. అవును, చాలామంది నేను భాషలో మాట్లాడితే పెద్దకొస్తోళ్ళు పాపం వాళ్ళకి ఇది తెలీదు. ఇట్లా మూడు రకమైన 3 స్థలాల్లో ఈ పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నదని వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళకే ఒక మిస్టరీగా ఉంటుంది. ఎట్టని ఇంత బాగా అన్ని భాషలో మాట్లాడుతున్నారు, మనమేమనుకున్నాం అన్ని భాషలో మాట్లాడాలా, నూతన భాషలో మాట్లాడాలా, స్పీకింగ్ టంగ్స్ మాట్లాడాలి కూడా. మనం మాట్లాడినట్టే అతను కూడా మాట్లాడుతున్నాడే, బయటికి పోయి సీరియట్ పడతాడు. ఎవరు తెలియకుండా వీళ్ళు ఎక్కడన్నా చూసేస్తారు, వీడు చర్చికి వస్తే భాషల్లో మాట్లాడుతున్నాడు, బయటికి పోతే సీరియట్ పడుతున్నాడు, దాని తర్వాత చేస్తున్నాడు, భార్యకి తెలియదు ఇంకొక దాన్ని పెట్టుకుంటాడు. ఇది పెంటెకాస్ట్ నేను చూసేది ఇట్లాంటి కార్యాలని. సిపిఎం, సిలోన్ పెంటెకాస్టల్ మిషన్, ఇప్పుడు దీప్ పెంటెకాస్టల్ మిషన్ పేరు మార్చేశారు. వాళ్ళు అందరూ భాషలో మాట్లాడతారు. భాషలే కాబట్టి చాలామంది మాట్లాడేది. అయితే వాళ్ళల్లో నిజంగానే జెన్యున్ హోలీ గోస్ట్. దానికే ప్రతి ఒక మాట అన్నాడు బ్యూటిఫుల్గా, ప్రతిరోజు పరిశుద్ధాత్మను పొంది చచ్చిపోయి దే విల్ డై అండ్ గో టు హెల్ అన్నాడు. ప్రతిరోజు పరిశుద్ధాత్మను పొంది తర్వాత చచ్చిపోయి నరకానికి పోతాడు అన్నాడు. ఏం అర్థమయ్యేది కాదు ఇది. ఇదట్టబ్బా ఇది, ప్రతిరోజు పరిశుద్ధాత్మను పొందడం ఏంది, చచ్చిపోయే పాతాళానికి పోయేది ఏంది? కనుకనే యవన పిల్లలు, మీరు పెద్దోళ్ళైనా ఎవరైనా సరే, వర్తమానంలో ఏది నీకు అర్థం అవ్వకపోయినా పెన్సిల్ తీసుకో, పక్కన క్వశ్చన్ మార్క్ వేసి పెట్టు, పైన డేట్ వేసి పెట్టు, పెన్లో రాయి బాగా రాసి, దాని తర్వాత మీరు చెప్పాల్సింది ఏంటంటే, ప్రభువా ఇది నాకు అర్థం అవ్వలే. ఇఫ్ నీ డిజైర్ కానీ బాగుండిందంటే, నువ్వు నిజంగానే దేవుని దగ్గర నువ్వు వేడుకున్నావంటే, కనిపెట్టి ఉన్నావంటే, టైం విల్ కమ్.
నీ ఎదుగుదలని బట్టి దేవుడు ప్రత్యక్షత ఇస్తాడు. నువ్వు ఎదిగే దాన్ని బట్టి. నువ్వు వాక్యానుసారంగా చేయకుండా, వాక్యం నీకు లేకుండా నీ ఇష్ట ప్రకారంగా నువ్వు జీవించుకొని నాకు ఆ రెవల్యూషన్ కావాలి, ఈ రెవల్యూషన్ కావాలి, 7 సీల్ కావాలంటే ఎంత ఇవ్వడు దేవుడు. యూ హ్యావ్ టు గ్రో స్పిరిచువలీ. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావంటే నీ ఆత్మీయ ఫలం కనపడుతుంది అక్కడ. ఆమె 30 కాదు, 60 కాదు, 100 అంతల ఫలం కనపడాలి అక్కడ. 100 ఫోల్డ్ రావాలి ఈ కాలంలో. నువ్వు వధువు అయినావు కదా, ఎక్కడికి వస్తున్నావు? పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఇంకొక కార్యం చెప్తాను వినండి. నిజమైన మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ నీ లోపలికి వస్తాడు. ఖచ్చితంగా వస్తాడు, రాకుండా ఉండడు. దట్స్ ప్రామిస్. అది పరిశుద్ధాత్మ వరమును పొందుదన్న వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు. అవును, ఆవిడ వస్తుంది. పరిశుద్ధాత్మని కాపాడుకోవాలి నువ్వు. వింటున్నారా మీరు? పరిశుద్ధాత్మ నీ లోపలికి వచ్చిన తర్వాత తన పని ఆయన స్టార్ట్ చేస్తాడు. ఆయన పని ఆయన స్టార్ట్ చేసేది నిన్ను కడగతాడు. ఆయన వాక్య శుద్ధీకరణ తీసుకొని వస్తాడు. వాక్యంలో నిన్ను క్లీన్ చేస్తాడు ఆయన. ఒక్కరోజు జరిగేది కాదు ఇది. సరే, ఒక మనిషిని ప్రవక్త చూశాడు, తెలిసిన వ్యక్తి. ఆయన దగ్గర పొలం దగ్గర ఉన్నాడు. బ్యానం అక్కడికి వచ్చి హే హౌ ఆర్ యూ అన్నాడు. ఐఎమ్ ఓకే అన్నాడు. మళ్ళీ బాగా తెలిసిన వాళ్ళు మాట్లాడుతూ ఉండేప్పటికి అక్కడ ఒక చిన్న గుంట ఒకటి ఉండింది. ఆ గుంట పక్కన ఉన్నప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. వాడి పేరు చెప్పి ఎందుకు బ్యాప్టిజం తీసుకోలేను అడిగినాడు. బ్రదర్ నాట్ నవ్ అన్నాడు. ఏమి వై అని చెప్పినాడు. సి ఐఎమ్ ఎ స్మోకర్, నేను సుట్టబట్టేవాడిని కాబట్టి నేను తీసుకుని అన్నాడు. బ్రదర్ ఏమన్నాడు తెలుసా? నువ్వు సుట్టబట్టే దాని గురించి నేను అడగడంలే, నిన్ను దేవుడు నమ్ముతున్నావా అన్నాడు. చూడండి, చాలా బ్యూటిఫుల్గా అడిగినాడు. దేవుడు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఓ జెన్యున్గా నమ్ముతున్నాను నేను. నమ్మి బాప్తిజం పొందిన రక్షణ పడతాను వాక్యం చెప్తుంది. చుట్టూ వదిలేసి బాప్తిజం పొందిన రక్షణ పడతాను చెప్పలే. నువ్వు చుట్టబడుతున్నావు, దాన్ని చేస్తావు. నేను నమ్ముతున్నావా అన్నాడు. ఎస్ బ్రదర్ బ్యానం, ఐ బిలీవ్, షూర్లీ ఐ బిలీవ్. అయితే దిగి అన్నాడు నీళ్ళలో. గుడ్డలు కూడా తీసుకురాడు ప్రవక్త. కొత్త ఆయన వేసుకున్న ప్యాంటు, నేను కూడా జీన్స్ ప్యాంట్ వేసుకున్నాడు. ఏంటో మరి చొక్కా ఇప్పేసి ఉత్త బనీని వేసుకొని ఆ గుంటలో దిగి అది చెప్పినాడు. వాడు 2-3 సార్లు చెప్పినాడు. నేను దాన్ని అడగలే అంటున్నాడు. హల్లెలూయా. ఈజ్ అ జెన్యూన్ పర్సన్. వాడు మంచోడు. ఆవిడ తీసుకున్నాడు, బ్యాప్టిజం ఇచ్చేసి. విచిత్రం ఏంటంటే బ్యాప్టిజం ముందు బయటకు వస్తే సొట్టెత్తి మళ్ళీ పెట్టినాడు ఆయన ముందే. మనమైతే ఏమంటాం? వాడు చుట్ట పాకెట్ పెరుక్కొని యారా బుద్ధి లేదంటారా, ఇప్పుడు కదా బయటకు వచ్చి చుట్ట నోట్లో పెడతాను తీసుకొని మనం బారేసి ఉంటాం. ఆయన అవి చేయలే. బాగానే ఉంటాడు. ఐ జస్ట్ స్మైల్డ్ అండ్ వెంట అవే అన్నాడు. వాడిని చూసి నవ్వి వెళ్ళిపోయినాడు అంట ఆయన. వాడి ఇంటికి పోయినాడు. భార్య అంత ఉందో అడిగి వాడి ఇంటికి పోయినాడు. 2వ రోజు చుట్టబట్టినాడు, 3వ రోజు చుట్టబట్టినాడు, 4వ రోజు చుట్టబట్టేదాన్ని చుట్ట ఎత్తి నోట్లో పెట్టాడంట. దానిపైన అసహ్యం ఏర్పడిందంట వాడికి. ఎవరు అసహ్యాన్ని తీసుకొని వచ్చింది? తీసులు కొట్టినాడు దాన్ని. ఆ సిగార్ సంధి బారేసాడు, చుట్టలని బారేసాడంట. ఆ దినం నుంచి వాడు చుట్టబట్టేదిలే. ట్రూ రిపెంటెన్స్, ఒక నిజమైన మారు మనసు అనేది నువ్వు ఏ తప్పిదం చేసుకున్నా, ఏ విధమైన కార్యం చేస్తున్నా, ఎట్లాంటి కార్యంలో నువ్వు పడి ఉన్నా నీ పాపాన్ని తీసేస్తుంది అది. నువ్వు రక్తాన్ని నమ్మినప్పుడు నీకు ఆ పవర్లే, రక్తానికి ఉంది ఆ పవర్. చాలామంది బిడ్డలు నేను చూస్తాను, ఏమన్నా బిడ్డలు దారి తప్పిపోయారు. కారణం ఏంటంటే బ్యాప్టిజం తీసిన తర్వాత కూడా దారి తప్పిపోతారు. కారణం ఏంటి? ట్రూ రిపెంటెన్స్లే. రారు, చర్చికి రారు, తాగుబోతలు అయిపోతారు. భార్యను పట్టుకొని కొడతాడు. వాడికి తగినట్టు ఆ భార్య కూడా ఉంటుంది.
నిజం. చాలామంది ఉన్నారు. మన చర్చల్లో జరిగే కార్యం నేను చెప్పడం. తల్లిదండ్రులు ఏం చేయలేరు. కొన్నిసార్లు ప్రాబ్లం ఎవరిదంటే తల్లిదండ్రులది. వాళ్ళని సరైన విధానంలో పెంచకుండా, వాళ్ళ కోసం ప్రార్థన చేయకుండా, దేవుని దగ్గర మొరపెట్టకుండా, తెల్లవారుజామున లేచి ప్రేయర్ చేయమని సూసన్న చేసేదంట. ఎంతమంది పిల్లలు? 17 మంది అనుకుంటాను. 17 18 అదే మర్చిపోయినా. 17 మంది పిల్లలు. ఆ తల్లి ఎర్లీ మార్నింగ్ లేసుకొని ఒక్కొక్క బిడ్డ దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేస్తుందంట. ఎంతమంది చేస్తున్నారు? మీకుండే 2 బిడ్డలు. ఏమంటే 2 ఏమంటే మీరు నమ్మకమైన దాన్ని ఏమంటారు, ఈ యొక్క ప్రభుత్వానికి నమ్మకమైన వాళ్ళు మీరు. కాబట్టి 2 అంటే కట్ ఆఫ్. సూసన్ ఆ విధంగా చేయలే. 17 మంది బిడ్డలు. ఆమె కానీ కట్ ఆఫ్ చేసుకునేదంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆయన చేస్తుందంటే చాలా స్పెషల్ వచ్చి ఉంటాడు. ఆయన నంబర్ మర్చిపోయినా, చాలా స్పెషల్ ఇది. 15 16 ఆయన నంబర్ అయింది. ఆయన 16వ వ్యక్తి. 16 దాని తర్వాత తమ్ముడు అక్కడ ఉన్నాడు. చార్లెస్ వెస్లీ, జాన్ వెస్లీ ఆఖరోడు అనుకుంటా. ఇంతమంది బిడ్డల్ని పెట్టుకొని వాషింగ్ మిషన్లే, మైక్రో ఓవెన్లే, గ్యాస్ స్టవ్లే, కుక్కర్లే, ఎలక్ట్రిసిటీలే. ఏమన్నా రండి 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 రండి. ఇవన్నీ ఏమీ లేదు వాళ్ళకి. కట్లు పొయ్యి పెట్టుకోవాలా? ఏ కుక్కర్ లేదు వాళ్ళకి. మళ్ళీ పొద్దాక పనిచేసి గుడ్డలు ఉతికి. ప్రవక్త విలియం రాణా గారు ఒక మాట అన్నాడు. ప్రవక్త గారు ఆయన అంటున్నాడు, మీటింగ్ గురించి మాట్లాడుతున్నాడు. సమయం కూడా లేదు వాళ్ళ భార్యతో మాట్లాడేదానికి. అని ఏదో చెప్పినాడు, మీడి కమియర్ సిట్ విత్ మీ. భార్యని అడుగుతున్నాడు కొంచెం. అంటే అబ్బా నేను అన్న అటగదా ఆమెకి ఇది టైంలే, వచ్చి నాతో కూర్చొని కాసేపు నాతో మాట్లాడు ప్లీజ్ అంటున్నాడు. వచ్చి నాతో మాట్లాడు. ఈ మధ్య చాలామంది ఉండారులేండి, టైంలే ఆయనకి. ఆమెకి టైంలే, ఆయన టైంలే. ఆయన అనేది వచ్చింది. ఆమె వచ్చి ఆయన పైన చేసి బిల్ వచ్చి విను అని చెప్పండి. 10 నుంచి వాషింగ్ మిషన్ పరిగిస్తానే ఉంది. ఇంకా సెకండ్ గుడ్డలు కూడా అవ్వలే. ఆయన టచ్ చూశాడు ఆమెని. పూర్ లిటిల్ థింగ్. ఎంట్రుకలన్నీ ఏమైపోయినాయి, తెల్లగా అయిపోయినాయి. పని 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 పని. మార్నింగ్ స్విచ్ ఆన్ చేసిన ఆ యొక్క వాషింగ్ మిషన్ నైట్ 10 o'clock వరకు పరిగిస్తూనే ఉండదు. అప్పుడు ఎన్ని గుడ్డలు ఉండాలి వాళ్ళకి? మధ్యాహ్నం కాంప్లిమెంట్ ఇస్తున్నాడు ఆమెకి. ఎంత కష్టపడుతుంది. కూర్చొని మాట్లాడమంటే కూడా రానంటుండదు. ఐ గాట్ టూ మచ్ వర్క్ బ్రదర్ బిల్ కాదు, హనీ అంటారు వాళ్ళు. చాలా పని ఉంది నాకు అని చెప్పేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి పని చేసుకుంటా ఉంది. మన కాలంలో ఉన్న ప్రవక్త భార్యే అన్ని పనులు చేసిందంటే నువ్వు ఏమన్నా చదువు, ఎంతన్నా చదువు, హైటెక్ బీటెక్ లోటెక్ ఏదైనా చదువు, ఏ టెక్కిల్ చదివినా నీకు పెళ్ళయిందంటే ఇంటి పనులు నువ్వే చేయాల. నువ్వే వచ్చి ఉతికేదిలే. ఆ రోజుల్లో మా అమ్మోళ్ళ కాలంలో సర్ఫ్ వేస్తారు, అదే గ్రేట్. సర్ఫ్ వేసి గుడ్డలంతా నానబెట్టి చేత్తో ఉతుకుతారు. ఈరోజు ఎంతలా అంత ఆటోమేటిక్ మిషన్స్. సరేనా? అదే మ్యాటిక్ అయ్యేమో ఉండయి, దాంట్లో పోసేస్తే చాలు. దాంట్లో పెట్టేసి ఆన్ చేసామంటే సరిపోద్ది. దాని పాటికి నీళ్ళు ఇది వస్తుంది, దాని పాటికి సోప్ లోపల పోద్ది, దాని పాటికి టంబుల్ తిరగతుంది, అంతా ఉతకుతుంది, క్లీన్ చేస్తుంది. అయినా శుభ్రంగా ఉండవు గుడ్డలు. చూడండి మీరు,
కాలర్ అంతా అట్నే నల్లగా ఉంటుంది. ఇంట్లో పని వాళ్ళు కూడా చేసేదిలే, చేతిలో ఉతికేదిలే. నేను చూస్తూ ఉంటాను, మా ఇంట్లో 2 ఉన్నారు విశ్వాసులే. అమ్మ గుడ్డలు వేసేదా? వేయమ్మా. పైన ఒక మిషన్, కింద ఒక మిషన్, 2 పరిగెస్తాయి. నాతో ఒకరోజు మా మిస్సెస్ పిలిచి చెప్పింది, అమ్మాయి పాస్టర్ గారు గుడ్డలు చేతిలో ఉతకాలను. సరే అమ్మా. ఆయన కాలర్ ఎత్తి చూపించినాడరా, దేనిపో తొందర అయిపోతుంది. కాలర్ అంతా నల్లగా ఉంది. చెత్త ఏం చేస్తారు, వాష్ చేస్తారు. మన ప్రవక్త గారు భార్య, ఆమె చేసేది. బిడ్డలు, భర్తది, అందరిది. 3 బిడ్డలు, ఆమె గుడ్డలు. నేను కూడా బిల్లిపాలు గుడ్డలు వేసుకుంటుంది ఏమని తెలీదు, అందరిది ఉతుకుతుంది ఆమె. వాడు హార్మనీ ఫ్యామిలీలో. ఈ హార్మనీ రావాలంటే, హార్మనీ అంటే దాని ఏమంటారంటే ఒక ఐక్యత అనేది సామాన్యమైన మాట. ఒక అన్యోన్యత ఫ్యామిలీలో. భార్య ఒక పక్క, భర్త ఒక పక్క కాదు. మనం 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 అది ముసుగులో గుద్దులాట్లు కాదు, అది కాదు. భర్త భార్యని ప్రేమించాలా, భర్త భార్యని ప్రేమించాలా. ల్యాక్ ఆఫ్ లవ్ బ్రేక్ ద ఫ్యామిలీ అన్నాడు. ప్రేమ లేనితనం అనేది సంఘాన్ని పగలగొడుతుంది, ప్రేమ లేనితనం అనేది కుటుంబాన్ని పగలగొడుతుంది. రెండింటి చేస్తుంది. ఎందుకు సంఘాలు పగిలిపోతున్నాయి? ప్రేమ లేదు. పాస్టర్ సంఘం పైన ప్రేమ పెట్టాలా, ప్రేమతో ఉండాలా. కొన్నిసార్లు సంఘం పెద్దదైపోయింది అనుకోండి, ముందు మాదిరి మనం పోలేం. అదొక కంప్లైంట్ చేస్తారు విశ్వాసులు. ముందంతా పాస్టర్ గారు మా ఇంటికి వస్తాడు, అతను ఎక్స్ప్లెయిన్ చేసిన, అమ్మ ఇప్పటికి కూడా మీ ఇంటికి వస్తాను, మా ఇంటికి వచ్చి మేము చేసి పెట్టే తింటాడు. ఇప్పుడు నేను పెద్ద 5 స్టార్ హోటల్ తినే మనిషిని కాదు నేను. ఇప్పటికీ మీ ఇంటికి వచ్చి తింటా నేను. చారు చేస్తారు, చారు అంటే రసం, అంతేనా? రసం పెడతాం, పాస్టర్ గారు బాగా తింటాడు. ఇప్పటికి కూడా రసం తింటాను, రసము తింటాను, ఎండు చేప తింటాను అని చెప్తా. నువ్వేం చేప వేచి పెట్టామని తింటా నేను. నాకు కోడి బల్లేదు, మాంసం బల్లేదు, అది బల్లేదు, ఇది బల్లేదు, అయ్యన్న అవసరంలే. ఐ లవ్ ఇట్ అండ్ లైక్ ఇట్. ల్యాక్ ఆఫ్ లవ్. భార్యల పైన ప్రేమ లేని దానివల్ల ఇల్లు పగిలిపోద్ది. తెలుసా? నిజం. మా చర్చ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి వెళ్ళింది, పోయి పట్టుకొని వచ్చినాంలే. నాతో మాట్లాడింది. ఎందుకమ్మా అంటే నేర్చుకుంటా చెప్పింది, నా పైన ప్రేమ లేదు సార్ ఈయనకి. ప్రేమ లేదంటే వెళ్ళిపోతావా నువ్వు? నేను అడగలే, ఎక్కడికి పోయినావు, ఎవరింట్లో ఉన్నావు, ఏం చేసినావు, దిస్ నన్ ఆఫ్ మై బిజినెస్. అవన్నీ అడగలేను నేను. రీజన్ అడిగినా, ఎందుకు పోయినావు నువ్వు? భర్త వచ్చి ఏడ్చినాడు. రేయ్, నీ వల్ల జరిగిందిరా ఇది. భార్య పైన ప్రేమ లేని దానివల్ల. మంచి ఆమె వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందంట, కనపడకుండా పోయింది, వెళ్ళిపోయింది. ప్రతిరోజు తిడతాడు సార్ నన్ను. మళ్ళీ మెసేజ్, మళ్ళీ అంటే బ్రహ్మహం అంటే ఎన్ని వర్తమానాలు చదివి ఎన్ని ఇది చేసుకుని ఏం ప్రయోజనం? మొదట ఫ్యామిలీలో రానండి, క్రమాన్ని. క్రమం అనేది ఫ్యామిలీలో రావాలా. బిల్డ్ ద హౌస్ విత్ లవ్. ప్రేమతో కట్టిల్లుని. దెన్ బిల్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంఘాన్ని ప్రేమతో కట్టాలి. అవును, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన కార్యాలు. సరే, మంచిది. వర్తమానాన్ని తీసుకొచ్చిన మన ప్రవక్త ఎంత చక్కగా కుటుంబాన్ని నడిపించినాడు. సార్ కార్యం చెప్పాడు ప్రవక్త గారు. ఇంటికి వచ్చినాడంట. ఇంటికి వస్తే పిల్లకాయలు అరస్తూ ఉన్నారు. ఎట్టపోయింది మీడియా ఎట్టపోయింది అంటే కిచెన్లో ఒక మూల కూర్చొని ఆడస్తూ ఉండదు. క్రైమ్. బిత్తిరిపోయినాడు. మీడి ఏం జరిగింది నీకు? వై యు ఆర్ క్రైయింగ్ అని ఎక్కుళ్ళు పెట్టి ఆడొస్తుంది. పిల్లకాయలు ఆడొస్తున్నారు ఈ పక్క. అల్లకల్లోలంగా ఉంది ఫ్యామిలీ. ప్రవక్త యొక్క ఫ్యామిలీ
హనీ హనీ వాట్ హ్యాపెన్, ఏం జరిగింది, ఏం చెప్పలా, అలిసిపోయి వస్తున్నాడు. నాకు తెలుసు బిల్, నువ్వు అలిసిపోయి వస్తున్నావు, నాకు తెలుసు. ఎంతోమందికి ప్రార్థన చేసి వస్తున్నావు. అయితే మా పరిస్థితి చూసావా, పిల్లకాయలకి అన్నం లేదు, ఏమి పెట్టేదానికి లే వాళ్ళకి. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, డబ్బు లేదు నా దగ్గర. వాళ్ళకి ఏమి నువ్వు గమనించుకోలేదు. వాళ్ళు తిన్నారా లేదా అని కూడా నువ్వు చూడలే. పిల్లకాయలు చూడు ఎట్ట కొట్టుకుంటున్నారు అక్కడ, అరుస్తూ ఉంటారు వాళ్ళు. అది మనం ఫెల్ట్ వెరీ బ్యాడ్. ఐఎమ్ సారీ అని చెప్పి ఏదో చేసినాడు. పరిగెత్తుకొని పోయి ఏమో కొనుక్కొని వచ్చినాడు. గుర్తుకొచ్చి దయచేసి చెయ్యి తీసుకొచ్చి ఆయన అన్నాడు. ఆమె ఏడుచుకుంటానే ఉండదు, చాలా కోపం వచ్చింది ఆమె. బుద్ధబానం, ద గ్రేట్ ప్రాఫిట్ ఆఫ్ దిస్, ఈ చివరి కాలంలో మహా గొప్ప ప్రవక్త ఏం చేశాడో తెలుసా? డిషెస్ అంతా కడిగినాడు ఆయన. డిషెస్ కడిగాడు. డిషెస్ అంటే ఏంటి? గిన్నెలు, పాత్రలు, వీటిల్ని అయినా ఆయన కడిగినాడంట. ఆమె ఏడ్చుకుంటా రూమ్లోకి వెళ్ళిపోయింది. ప్రతి ఏం మాట్లాడలే, అన్నీ కడిగాడంట ఆయన. ఒక దైవజనుడు మా దగ్గరికి వచ్చాను, అన్నాడు, నేను చాలా ఐఎమ్ అషేమ్డ్ టు సే దట్ ద గ్రేట్ ప్రాఫిట్ వాష్ ద డిషెస్. ఎందుకు కడిగినాడు ఆయన? ఎందుకోసం ఆయన కడిగినాడు? వాళ్ళ భార్యని తృప్తిపరిచేది మాత్రం కాదు, మొండి ప్రజలమైన మన కోసమే. మనకు ఒక ఎగ్జాంపుల్గా నిలబడ్డాడు ఆయన. మాదిరిగా నిలబడ్డాడు. అన్నీ కడిగేసి చేతులు కడుక్కొని మళ్ళీ మాట్లాడుతా ఆమె దగ్గర పోయినాడంట. ఆమె అంతలోకి ఏమో చేసింది, పిల్లకాయలకి ఇచ్చింది. సైలెంట్ అయిపోయింది. పిల్లలంతా ఓకే సైలెంట్ అయిపోయినారు. వేణ ఒక మాట అన్నాడు, అని నేను వస్తా ఒక ఫ్రాక్ ఒకటి చూసినాను, నేను ఒక మంచి ఫ్రాక్ ఒకటి చూసినాను నీకు. ఏడ్చుకుంటానే ఉండదు, ఏడ్చుకుంటానే ఉంది. ఇంకా కూడా అంత భిన్న ఆడవాళ్ళు ఏడుపు నిలబడరు. కొంచెం లాగి అదేమైనా ఉండదు. ఇట్ లుక్స్ వెరీ నైస్ ఆన్ యూ. నువ్వు కానీ దాన్ని వేసుకొని ఉంటే చాలా బాగుంటుంది. అవన్నీ తుడిచిపెట్టుకుంటుంది ఆమె అని చెప్పి మెల్లగా నింది. ఎప్పుడు పోతా అంగటికి నింది. ఏమో మనోళ్ళట ఎప్పుడు పోతా ఉండే హన్మకొండకి, ఇప్పుడే పోదామన్నాడు. వెంటనే పోయి ఆమె మొహం అంతా కడుక్కొని బిడ్డల్ని రెడీ చేసుకొని వాళ్ళ చిన్న కారు ఒకటి ఉంటే దాంట్లో వాళ్ళు అట్మాస్ఫియర్, ఇంట్లో ఉన్న వాతావరణాన్ని మార్చినాడు ప్రవక్త. సంఘంలో మంచి వాతావరణం లేకపోయిందంటే సంఘం ఎదగదు. ప్రేమ లేని ఎడల సంఘంలో అట్టాటి వాతావరణంలో సంఘం ఎదగదు. వెళ్ళిపోతారు మనుషులు. ఎక్కడ ఆ వాతావరణం ఉంది, ఎక్కడ ఆ విధమైన చర్చ్ ఉంది, ఖచ్చితంగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోకపోతే ఏం చేస్తారు? అదే పోవయ్యా చర్చ ఇంట్లోనే ఉంటాను నేను, ఇంట్లో ఉండిపోతారు. యూ కెనాట్ బ్లేమ్ దమ్. వాళ్ళు మనం బ్లేమ్ చేసేదానికిలా. అవును, 68 years అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర పోవాలంటే ఈ పడిపోయిన శరీరం అనేది సహకరించనంటుంది. అయితే నాకనే బ్యూటిఫుల్ ఎల్డర్స్ ఉన్నారు, వాళ్ళని పంపిస్తుంటారు, పోండి మీరు. వాళ్ళు అంటారు, మీరు వచ్చిన చాలా సంతోషం, పాస్టర్ని రమ్మని చెప్పండి. ఒక విధమైన ప్రేమ ఉంటుంది వాళ్ళకి. మన ప్రవక్త గారు అన్నీ నేర్పించినాడు మనకి. లెట్ ద హోలీ గోస్ట్ స్టే ఇన్ ద చర్చ్. పరిశుద్ధాత్మ రానియండి, ప్రతి ఇంట్లోనూ పరిశుద్ధాత్మ రానియండి, ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తిలోని పరిశుద్ధాత్మ రానియండి. ఆమేన్. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నీలో ఫైర్ వచ్చిందని అర్థం. ఒక్కొక్కరిలో అంత ఫైర్ ఉంది. ఫైర్ అంటే అగ్ని.
అందరూ ఒక్కొక్కరు అగ్నిని తీసుకురండి చర్చ్ లోపలికి. అప్పుడు చర్చిలో ఎంత పెద్ద అగ్ని ఉంటుంది. అగ్ని తీసుకురావాలంటే నువ్వు తీసుకురావాలి అగ్నిని. ప్రతి ఒక్కరు హృదయంలో అగ్ని అనేది ఉండాలి. పవిత్రత, పరిశుద్ధత, దైవత్వము అవన్నీ లేకుండా రాక్షలో మనం పోలేం ప్రియులారా. నువ్వు ఆ యొక్క పరిపూర్ణ రాకుండా రాక్ష జరగదు. నీకోసం ఆపెడతాడు దేవుడు. 2000 సంవత్సరాలుగా కనిపెట్టుకొని ఉన్నాడు. ఎక్కడ ఆ విధమైన పరిశుద్ధమైన ఆ వధువు ఎక్కడని. అయితే చెప్పాడు ఆ వధువు వస్తుందని. ఆ వధువు కానీ వస్తుంది. టైం ఎంత అయింది? అవును, ఈ లోకానికి ప్రభు మానవుడిగా మనిషిగా ఈ లోకానికి వచ్చినప్పుడు నేను చెప్పాను, టచ్ చేసి వదిలేశాను. ఆయన గురించి వాక్యములో ఏమైతే చెప్పబడిందో అదంతా ఇచ్చేశాడు ఆయన. బైబిల్ తీసుకోండి. యోహాను రాసిన సువార్త 10వ అధ్యాయం 36, 37. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? నేను నా తండ్రి క్రియలు చేయని ఎడలా నన్ను నమ్మకుడి. చేసిన ఎడల నన్ను నమ్మకున్నను. ఏమిటి? నన్ను నమ్ముకున్నాను, తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. ఏంటి? తండ్రి ఎవరు? తండ్రి ఎవరు? చాలా సమయంలో మనకు తెలియకుండా పోద్ది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని దగ్గర ఉండు, దేవుడై ఉండెను. వాక్యమే దేవుడు. ఆ వాక్యమే ఆదిలో ఉన్నది. ఈ వాక్యానికే తండ్రి అని పేరు. ఈ వాక్యానికే తండ్రి అని పేరు. సో ఆ తండ్రి ఎవరో కాదు, వాక్యమే తండ్రి. జాగ్రత్తగా వినండి. నన్ను చూసినవాడు తండ్రిని చూశాడు అన్నాడు ఆయనే. నిజమేనా? నన్ను చూసినవాడు తండ్రిని చూశాడు. దీన్ని ప్రవక్త గారు విపులించేటప్పుడు, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చాలా చక్కగా చెప్పాడు ఆయన ప్రవక్త గారు. ఈ లోకానికి ఆయన వచ్చిన తర్వాత మనిషిగా మానవుడిగా ఉన్నప్పుడు వాక్యం ఏం చెప్తుందో ఈయన వాక్యము పైన ఆధారపడ్డాడంట యేసుప్రభు. వాక్యాన్ని నమ్మినాడు. పర్ఫెక్ట్ ఫెయిత్ అన్న వర్తమానంలో చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడంటే he put the perfect faith in perfect God. తన పరిపూర్ణమైన విశ్వాసాన్ని పరిపూర్ణమైన దేవుడి పైన పెట్టాడు. ఇవన్నీ కంఠపట్టంగా ఉన్నాయి నా మైండ్లో. ఇప్పుడు వినండి. he put his perfect faith, తన పరిపూర్ణమైన విశ్వాసాన్ని పరిపూర్ణమైన దేవుడి పైన పెట్టాడు. నన్ను చూస్తున్నారా? తన పరిపూర్ణమైన విశ్వాసాన్ని పరిపూర్ణమైన దేవుడి పైన పెట్టాడు. ఇన్ విచ్ హీ వాస్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ మీకు అర్థమవుతుంది. ఆ పరిపూర్ణమైన దేవుడు ఎవరో కాదు, ఆయనే. ఇది అర్థం చేసుకునేదానికి, దీన్ని క్యాచ్ చేసేదానికి నీకు పరిశుద్ధాత్మ కావాలా. తన పరిపూర్ణమైన విశ్వాసాన్ని, పర్ఫెక్ట్ ఫెయిత్, పరిపూర్ణమైన దేవుడి పైన పెట్టాడు. అంటే ఆయన ఇన్ విచ్ హీ వాస్, ఆయనే. వాక్యాన్ని నమ్మినాడు. ఆ వాక్యం ఎవరో కాదు, వాక్యము శరీరధారి అయి. కొంచెం లోతురకు పోతుండా. ఆ వాక్యమే ఆయన. దానికి అపవాది ఆయనతో మాట్లాడేటప్పుడు ఏమన్నాడంటే 3 కార్యాలు చెప్పాడు. నువ్వు ఇది చేయి, అది చేయి, అది చేయి, ఇది చేయి అని
మూడిటే జయించినాడు ఆయన. ఏ సైతాను నేను కాల్ చేస్తానని చెప్పలే ఆయన, చెప్పలే. మూల్యమైన ఒక మాట అన్నాడు, మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల బతుకుతాడు అన్న మహాపెద్ద సూత్రాన్ని అప్పుడు చెప్పాడు ఆయన. మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు. ఇంతకాలం దాన్ని అర్థం చేసుకోలేకపోయినారు. ఇంతకాలం అట్టాటి మనుషులు లేరు. ఈ చివరి కాలానికి వచ్చేటప్పటికి మనిషి రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వల్ల బతుకుతాడని నమ్మి జీవించే ఒక జనాంగం లేస్తుంది. ద క్రాప్ ఈస్ ఆన్ ద ఫీల్డ్. క్రాప్ అంటే అర్థం ఏంటి? పంట. పంట పంట మెల్లగా వేస్తుంది. నేను వస్తూ ఉండేటప్పటికి తెల్లగా ఉండింది. నేను ఎప్పుడు చూడలేదండి పొలాల్లో. ఈ పక్క వస్తూ ఉంటే ఏటు నాగర్ నుంచి వచ్చేటప్పుడు పొలం పైన షీట్గా ఉంది. షీట్ కట్టి ఉండాలి, ఏదో ఉంది దానికి. తర్వాత చూస్తే కలుపు రాకుండా ఉండేదానికి షీట్ వేసి దానికి రౌండ్లు వేసి దాని లోపల పెడితే అది దాని లోపల వస్తుంది. ఓహో, కొత్త టెక్నిక్ కనిపెట్టినారా? డ్రిప్ ఇరిగేషన్ అంట. మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ కంపెనీ, మా కంపెనీ చేసింది, నాకు తెలుసు. అది ఇప్పుడు కాదు, 93లో అప్పుడే కొత్తగా వచ్చింది ఇండియాకి. ఇజ్రాయెల్ వాళ్ళు కనిపెట్టారు దాన్ని. ఆ కంపెనీ దగ్గర నుంచి మా కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్ వేసుకొని ఇంపోర్ట్ చేశారు దాన్ని. సో మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా, దేవుడు ఈ పంట ఖచ్చితంగా వస్తుంది అన్నాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు అట్లాంటి మనుషుల్ని. మనం దేవుని వాక్యంలో ఉన్నాం. మనం తండ్రి అన్నాడు ఆయన వాక్యంలో మనం జీవించాం, ఆయన వాక్యంలో మనం ఉన్నాం. దాన్ని కొంచెం పగలగొడదాం. ఆయన వాక్యంలో ఉన్నామంటే వాక్యమే ఆలోచన వ్యక్తపరిచేది. అప్పుడు ఆయన ఆలోచనలో నువ్వు ఉన్నావు. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? బ్రదర్, నేను నమ్మలేకుండాను బ్రదర్. నమ్మలేకపోతే నమ్ము. ఎక్కడున్నావు? ఎట్టున్నాను బ్రదర్? నువ్వు కాదు, నీకు అది బండ్లే. ఆయన చూశాడు ఆయన ఆలోచనలో. ఆహా, ఆయన ఆలోచన ఒక్కొక్క దేశానికి వచ్చేటప్పుడు ఆ దేశంలో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరినీ చూశాడు ఆయన. ఎగ్జిస్టెడ్ ఇన్ హిస్ థాట్స్. ఆయన ఆలోచనలో మనం జీవించాం. ఇది చెప్పిన తర్వాత నేను క్లోజ్ చేస్తాను. ఆయన ఆలోచనలో ఉన్నావు కానీ ఆలోచనలో నీవు ఈ భూమి పైన రాలే. ఇంకా మొదటి సంఘకాలం నుండి 7వ సంఘకాలం వరకు ఒక్కొక్క సంఘకాలంలో వచ్చే వాళ్ళందరూ కూడా ఆయన ఆలోచనలో చూశాడు ఆయన. మొదటి సంఘకాలం పౌలు, 2వ సంఘకాలం ఐరేనియస్, 3వ సంఘకాలం మార్టిన్, 4వ సంఘకాలం కొలంబా, 5వ సంఘకాలం మార్టిన్ లూథర్, 6వ సంఘకాలం జాన్ వెస్లీ, 7వ సంఘకాలం విలియం మ్యారన్ బ్రానమ్. ఒక్కొక్క కాలానికి దేవుడు ఏ సంఘకాలపు దూతని ఏర్పరచుకున్నాడో వాళ్ళందరూ చూశాడు. 1, 2, 3, 4, 5, 6, 7. ఒక్కొక్క సంఘకాలపు దూతకి వెనకాల ఉండే కాలమును కూడా చూశాడు. ఈ కాలంలో చాలామంది నిలబడుకో ఉంటారు. అందరినీ చూడలే. ఈ వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళు, ఈ వాక్యాన్ని నమ్మిన వాళ్ళు, ఈ వాక్యానికి జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు, ఈ వాక్యం వల్ల జీవితాన్ని సరిదిద్దుకున్న వాళ్ళు. అట్నే 1 నుంచి రండి. 1, 2, 3, 4, 5, 6, 7 ఇవన్నీ వదిలేద్దాం. ఇప్పుడు విలియం బ్రానమ్ నిలబడుకో అన్నాడు. ఫ్రిడ్జ్ చేస్తా ఉన్నాడు వర్తమానాన్ని. ఒక్కొక్క వర్తమానం ప్రసంగం చేస్తే ఆఖరిలో ఏమన్నాడంటే దేర్ విల్ బి ఎ బ్రైడ్ అన్నాడు. వధువు ఉంటుంది అన్నాడు.
ఆ వధువు ఎవరో కదా, నువ్వే. ఆయన ప్రసంగం చేసేటప్పుడు ఆ రోజుల్లో ఉన్నవాళ్ళు ఆయన వర్తమానాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ఆయన అయితే ప్రసంగం చేస్తూ ఉన్నాడు, వాడు అర్థం చేసుకోలే. ఒకసారి ప్రసంగం అంతా అయిన తర్వాత ఆయన తీసుకొని పోయి దానికి బిల్లి పాలు వచ్చినాడు, ఊగి కింద పడిపోతుంటాడు. ఈ పక్క పట్టుకుంటారు ఆయన తీసుకొని పోతా ఉంటే యాలకాడు తీసుకొని పోతా ఉన్నాడు, కాళ్ళు కూడా కింద పడిపోతాయి, స్ట్రెంగ్త్ అంతా వెళ్ళిపోద్ది ఆయనకి. తీసుకుని పోయి కార్లో వేసుకొని పోతారు. తీసుకుని పోయేటప్పుడు అప్పటికి కాన్షియస్ పనిచేస్తుంది ఆయనకి. బిల్లి అన్నాడు, జస్ట్ అరియన్, వర్తమానం అర్థమైంది అన్నాడంట. అప్పుడు కూడా వర్తమానం అర్థమైందని అడిగాడు. చాలా బాగా అర్థమైంది అన్నాడంట. ఆయన ఏమన్నాడో తెలుసా? ఒక్క మనిషికి కూడా అర్థం అవ్వలేదు అన్నాడంట. హోల్ చర్చ్లో ఒక్క మనిషికి కూడా అర్థం అవ్వలేదు అన్నాడంట. మరి ఎందుకు ప్రసంగం చేశాడు ఆయన? అందరూ ఆమెలు అంటున్నారు, అల్లిల్లి అంటున్నారు, చేతులు తడుతున్నారు, అన్నీ చేస్తున్నారు. ఆయన అప్పుడు ప్రసంగం చేసింది వాళ్ళ కోసమే కాదు, కానీ ఆమేన్, దాన్ని నమ్మి అంగీకరించే ప్రజలు వెనకలేస్తున్నారు. వాక్యంగానే జీవించబోయేవాళ్ళు. ఈ వాక్యంగా మనం మారడం, వాక్యం చేయడం అన్నాడు. నేను కానీ నా తండ్రి క్రియలు కానీ చేయకపోతే, నా తండ్రి అన్న దగ్గర వాక్యాన్ని పెట్టండి, వాక్యము చెప్పుతున్న క్రియలుగా నేను చేయకపోతే, వాక్యం నన్ను మెస్సయ్య అంటుంది, నేను నమ్ముతున్నాను నేను మెస్సయ్య అని, నేనే ఆ మెస్సయ్య క్రియలుగా నేను చేయకపోతే, ఏ పరిసయ్యులారా, ఏ సదుకాయిల్లారా, యాజకుల్లారా, ఏ బ్యాప్టిస్ట్ వాళ్ళారా, ఏ పెద్దకోసం వాళ్ళారా చెప్పచ్చా? వధువుల గురించి వాక్యం ఏం చెప్తుందో ఆ క్రియలు కానీ మేము చేయకపోతే మీరు మమ్మల్ని నమ్మాల్సిన పనిలే. వధువుల గురించి ఏమైనా మాట్లాడిందో, తండ్రి క్రియలుగా నేను చేయకపోతే, మెస్సయ్య అనే వాక్యం నన్ను చెప్తుంది, మెస్సయ్య క్రియలుగా నేను చేయకపోయినానంటే, ప్రవక్త అంటున్నాడు, హీ వాస్ కంప్లీట్లీ డిపెండింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సంపూర్ణంగా వాక్యం పైన ఆధారపడ్డాడు. పుట్ హిస్ పర్ఫెక్ట్ ఫెయిత్ ఇన్ ద పర్ఫెక్ట్ వర్డ్ ఆర్ ఇన్ ద పర్ఫెక్ట్ ఫెయిత్ ఇన్ ద పర్ఫెక్ట్ గాడ్. పరిపూర్ణమైన తన విశ్వాసాన్ని పరిపూర్ణమైన దేవుని పైన పెట్టాడు. దేవుని పైన పెట్టింది మాత్రం కాదు, దాని తర్వాత ఉండే మాట చాలా అమూల్యమైంది, చాలా గొప్పది. ఆ అమూల్యమైన పరిపూర్ణమైన దేవుడు ఎవరంటే, ఇన్ విచ్ హీ వాస్, ఆయన. అది క్యాచ్ చేయండి, దీన్ని మాత్రం క్లోజ్ చేస్తాను నేను. మన పరిపూర్ణమైన విశ్వాసాన్ని వధువు అని చెప్పబడిన ఆ వధువు పైన మనం పెడుతున్నాం. లేకపోతే క్రైస్తవులన్న ఆ క్రైస్తవ మాట పైన, క్రైస్తవ జీవితం పైన, క్రైస్తవ క్రియల పైన మనం పెట్టి మనం నమ్ముతున్నాం. ఆ క్రైస్తవులు ఎవరో కాదు, నీవే. దేవుడు తన గురించి మాట్లాడిన అదే కార్యాన్ని క్రైస్తవులకు పెట్టాడు, మీకు పెట్టాడు. ఎవరో కాదు వాళ్ళు. నువ్వు క్రైస్తవుడు అంటే నీ పరిపూర్ణ విశ్వాసాన్ని వాక్యం పైన పెట్టండి. ఆ పరిపూర్ణమైన క్రైస్తవులు ఎవరో కాదు, నీవే. నీవు ఆ పరిపూర్ణతకు రావాలంటే ఆ పరిపూర్ణతను తీసుకొని వచ్చే వాక్యం మన హృదయంలో ఉండాలి. ఇది నీలో పనిచేయకుండా నీ యొక్క మైండ్ పనిచేస్తే ఎప్పుడు జగడం వేస్తానే ఉంటుంది, వద్దు 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 అని. దానికే గలతీల్లో చెప్పిన ప్రకారంగా వారు వాళ్ళ యొక్క తలంపులని, ఆశలు, ఇచ్చలు అన్నిటిని సిలువలో కొట్టాలనేది.
నీ ఆలోచనలని, నీ శరీరాన్ని, నీ మైండ్ని, నీ థింకింగ్ని క్రూసిఫై ఇట్ అన్నాడు. ఇక నేను జీవించేది నేను కాదు కానీ క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. క్రీస్తు అంటే ఎవరు? వాక్యము. మనం తిప్పి తిప్పి మళ్ళీ వాక్యం దగ్గరికే వస్తుంది. పౌలు ఆ రోజుల్లో చెప్పాడు. ఈరోజు ప్రాక్టికల్గా మన జీవితంలో జరిగే కాలం వచ్చింది. దిస్ ఇస్ ద ప్రాక్టికల్ ఏజ్. ఈ కాలంలోనే ఎత్తబట్ట జరిగేది. ఈ కాలంలోనే హనోక్ అన్న ఒక్క మనిషి ఉన్నాడు అక్కడ. ఈరోజు ఒక్కరు కాదు ఉండేది. ఆమెను ఒక గుంపే నడుస్తుంది వాక్యంతో పాటు. దేవునితో నడవడం అంటే వాక్యంతో నడవడం. వాక్యమే దేవుడు. ఈ వాక్యాన్ని మన హృదయంలో పెట్టుకొని కానీ ఉన్నామంటే పిల్లారా, దేవుడు మనల్ని ఎట్ట నడిపిస్తున్నాడు ఆ విధంగా పోయినప్పుడు, నీవు వాక్యము ఏకమైనప్పుడు, వాక్యంతో మెర్జ్ అయినప్పుడు యేసుక్రీస్తు యొక్క జీవితం అనేది నీలో ప్రొడ్యూస్ అవుతుంది. నువ్వు ఈయన పలికేది నువ్వు కాదు, నీ మాటలు కాదు, ఆయన మాటలు. ఒకరోజు లేక్లో వాళ్ళు పోతా ఉంటే గేళ్ళ మేసి పట్టారంటే ఒక చిన్న చేప ఇరుక్కునింది. దాన్ని అయితే పొట్టతో ఉండి పేగులని బయటకు వచ్చి బయట పారేసినాడు దాన్ని. చిన్నది అంత చేప అర్ధగంటగా తేలుతా ఉండిందంట. శబ్దం వినబడింది. ఆ చేపకి జీవమి అని. అరే పేగులని బయటకు వచ్చేసిన ఇది తేలుతా ఉండదు. ఆయన నమ్మినాడు దాన్ని. ప్రభువా నువ్వు మాట్లాడుతున్నావు, జీవం ఏమన్నా ఇస్తాను నేను. చేపను ఎత్తుకున్నాడు. ఎత్తుకోలేదు, అక్కడనే చెప్పినాడు ఐ విల్ గివ్ యూ లైఫ్ అన్నాడు. నీకు జీవాన్ని ఇస్తాను. తప్పని ఎగురు దిగి స్వయంగా వెళ్ళిపోయింది. ఒక మనిషి మాటకి అట్టాటి ఒక పవర్, అట్టాటి ఒక శక్తి ఇచ్చింది ఎవరు? ఎట్ట జరుగుతుంది ఆ కార్యము? నో, యూ హ్యావ్ టు కమ్ టు ద గోల్. నీకనే దేవుడు ఒక దాని గోల్ అంటే ఒక గురి దగ్గరికి రావాలి. నీవు ఎందుకు పట్టబడ్డావు? రండి. స్త్రీలుగా మీరు పట్టబడ్డారంటే చదివి మీ కాలం అయిపోయి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అమూల్యమైన భారీగా ఉండేదానికి. అండ్ యు ఆర్ గోయింగ్ టు బీ ఇన్ ఎ ఫిఫ్త్ గాస్పెల్. ఊరే ప్రసంగం చేసి వెళ్ళిపోలే ప్రవక్త. ఈరోజు నువ్వు యవనరాలివి, తర్వాత నీకు పెళ్ళి అవుతుంది, తర్వాత వాక్యానుసారమైన జీవితం జీవించి మోషే తల్లి ఏ విధంగా మోషేకి వాక్యాన్ని ప్రసంగం చేసిందో, నీకు బొట్టుపోతున్న కుమారులు కుమార్తెలకి వాక్యం చెప్పేది నీ వంతు. నువ్వు కోసని నేను చెప్తాంలే కానీ అని చెప్పి నువ్వు బుల్లెమ్మ కథ చూసినావంటే అంతే. చాలామంది ఉన్నారు మన దగ్గర ఆ విధంగా. నీకు అది అసహ్యం అనిపించాలి దాన్ని. చెయ్యి, ఐ డోంట్ కేర్, ఎంత నాకు వద్దని. పరిశుద్ధాత్మ నీలో అట్టాటి ఒక తలంపు, అట్టాటి ఒక మైండ్, అట్టాటి ఒక జీవితాన్ని, అట్టాటి లోకము పైన ఒక హేట్రెడ్ని ఖచ్చితంగా తీసుకురావాలా. నేను సమయంలో వచ్చిన తర్వాత ఒక ఆమె జీవితాన్ని చదువుతున్నాను నేను. ఎందుకు అది వచ్చింది వినండి. ఒకానొకప్పుడు ఆమె చాలా ఫేమస్ అయిన లేడీ, చాలా అందమైంది. 7 మంది 8 మంది వాళ్ళ ఇంట్లో క్రిస్టియన్స్. వాళ్ళు క్రైస్తవ కుటుంబంలో పుట్టిన ఆమె 4వ ఆమె 5వ ఆమె. వాళ్ళ రిలేటివ్ ఒక ఆయన స్టూడియో పెట్టుకోమన్నాడు. ఆ మనిషి వాళ్ళ దగ్గర పోయింది, అంటే రిలేటివ్ అని. పోతానే హే అట్టే ఉండు, నేను ఒక ఫోటో ఎత్తాను. యవనస్తులు, ఆ పిల్లకి 16 ఏళ్ళు ఉంటుంది. చెప్తుంటే వాడు మంచి కెమెరా పెట్టుకున్నాడు. నిలు 2 ఫోజులి అన్నాడు. మీకు తెలుసు కదా ఎట్ట ఫోజులు ఇస్తాను. క్లిక్ 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 ఎత్తినాడు. ఎత్తి ఓకే పోయేస్తాను చెప్పి వెళ్ళిపోయింది. ఈ ఫోటోలంతా చూసినాడు. చూసి ఒక్క ఫోటోని సెలెక్ట్ చేసినాడు. సెలెక్ట్ చేసి గమ్మున ఉండకుండా వాడు స్టూడియో అద్దంలో పెట్టేశాడు. బ్లాక్ అండ్ వైట్ ఫోటో అనేది
పోయేవాళ్ళు వచ్చేవాళ్ళందరూ ఆ ఫోటోలు చూస్తారు. ప్రతి స్టూడియోలో పెడతారు ఈ మాదిరి మంచి ఫోటోలు వస్తే. ఆ యొక్క స్టూడియోకి మంచి చాలా ఫేమస్ అయిన ఫోటోగ్రాఫర్, ఆయన రెప్యూటెడ్ ఫోటోగ్రాఫర్. ఒక డైరెక్టర్ వచ్చినాడు, చేసి ఎవరు ఈ అమ్మాయి అన్నాడు. మా కజిన్ అన్నాడు. నా ఆఫీస్కి రమ్మని చెప్పవా అన్నాడు. చెప్తాన్నాడు. హే డైరెక్టర్ని పిలుస్తున్నాడు, వాళ్ళ ఆఫీస్కి అంతా పో అని. ఆఫీస్కి పోయింది. పోతానే చూస్తే పల్లెటూరు అమ్మాయి, విలేజర్. అయితే ఆ డైరెక్టర్ ఆమెలో మహా గొప్ప యాక్ట్రెస్ అయిన రాబోయే యాక్ట్రెస్ని చూశాడు. ఆమె నటించబోతుందన్న కార్యాన్ని. ఇప్పుడు అడిగినాడు, సినిమాలో యాక్ట్ చేస్తావా అన్నాడు. నేనా? నేను సెలెక్ట్ చేసి నీకు ఛాన్స్ ఇస్తాను. నేను చిన్న చిన్న ఛాన్సెస్ ఇచ్చాడు. మెల్లగా డ్యాన్స్ నేర్చుకునింది, స్పీచ్ థెరపీ నేర్చుకునింది. చదివిన చాలా ప్యాథటిక్ అయిన జీవితం అది. వాళ్ళమ్మ చచ్చిపోయింది. వాళ్ళమ్మ చచ్చిపోయిన దానివల్ల ఆమె యొక్క రిలీజియన్నే వదిలిపెట్టింది, తన మతాన్ని వదిలేసింది. ఏం దేవుడు కానీ మా అమ్మ చచ్చిపోయింది. దేవుణ్ణి ఎప్పుడు వదిలిపెట్టిందో కంప్లీట్గా లోకంలోకి వెళ్ళిపోయింది. వరల్డ్ ఫేమస్ యాక్ట్రెస్ అయింది. చాలా బాధాకరమైన కార్యం ఏంటంటే దేవుడు లేకుండా చచ్చిపోయింది. అయితే అట్టాటి పరిస్థితిలో కూడా ప్రతిరోజు బైబిల్ చదువుతుందంట. ఎక్కడ పోయిందో నాకు తెలీదు. నిజంగానే రక్షింపబడిందా, నిజంగానే పరలోకం పోయిందా, లేకపోతే చచ్చిపోయి పాతాళం పోయిందా? లైఫ్ మాత్రం ప్యాథటిక్గా చనిపోయింది. కోటీశ్వరాలు అయింది. ఎందుకోసం ఆ విధంగా అయింది? దేవుణ్ణి వదిలిపెట్టి దూరంగా పోయిందనల్లా. మీరు కూడా అంతే. యవన పిల్లలు కానీ దేవుణ్ణి వదిలిపెట్టారంటే సైతాన్ని తీసుకుని ఎక్కడైనా దోచేస్తాడు. పేరు వస్తుంది, డాన్సర్స్ అవుతారు, పెద్దగా అయిపోతారు. అయితే అది సంతోషంలే. అమ్మాయి చచ్చిపోయేటప్పుడు ఉండింది, ఏమనిందంటే ఐ వాంట్ ఎ ఫ్యామిలీ, నాకు కుటుంబం కావాలా, నాకు బిడ్డలు కావాలా, నేను కుటుంబంతో భర్తతో జీవించాలా. ఏది దొరకలే ఆమెకి. 5 పెళ్ళిళ్ళు చేసుకునేది. బిడ్డలు లేరు. అవన్నీ వద్దండి మనకి. లోక కార్యాలు అవసరంలే. నీకు ఒక ఊంబి ఇచ్చాడు దేవుడు. ఎందుకోసం? చక్కని బిడ్డల్ని కనేదానికి. నీ శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఎందుకో ఒక దైవజనుడు అక్కడ పుట్టి వచ్చేదానికి. విలియం బ్రానమ్ వాళ్ళ తండ్రి ఒక తాగుబోతు. ఆయన యొక్క భార్య విలియం బ్రానమ్ యొక్క తల్లి హాఫ్ ఇండియన్. ఆమె ఎంతోమంది బిడ్డలు, 10 మంది బిడ్డలంట. ఒక ప్రవక్తే ఆ యొక్క గర్భం నుంచి పుట్టించాడు. ఒక వధువుకి వర్తమానం ఇచ్చే ఒక ప్రవక్త పుట్టాడు. నీ చేతిలో ఉంది యవనరాలా, నీ చేతిలో ఉంది యవనస్తుడా. ఎట్ట నీ యొక్క లైఫ్ మోల్డ్ అవ్వబోతుంది? దేవుణ్ణి వదిలిపెట్టావా డబ్బు వస్తుంది, దేవుణ్ణి వదిలిపెట్టావా ఫేమ్ అవుతావు, చాలా ఫేమ్గా పోతావు. దేవుని వదిలిపెట్టావా రామోజీపట్నంలో పోయి యాక్ట్రెస్ అయిపోతావు. అయితే పరలోకం పోతావా, దెయ్యాలు చుట్టుకుంటాయి నిన్ను. దెయ్యం చూస్తూనే ఉన్నాడు. సో యు నీడ్ ఎ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఎన్ని శోధనలు దేయించుకోవాలి రావాలా. నా జీవితంలో చాలాసార్లు ఈ శోధనలు జయించుకొని వచ్చే కృప దేవుడు ఇచ్చినాడు. ఎట్టిచ్చిన నా కృప? ఆ వాక్యము పైన మనసు పెట్టింది దానివల్ల. వాక్యమే కృప, వాక్యమే శక్తి, వాక్యమే రిజువనేటింగ్, వాక్యమే ట్రాన్స్ఫార్మింగ్ పవర్. నీ జీవితాన్ని మార్చేది. ఈ సొదొమ గొమొర్రాలో ఒక చక్కని వధువుగా, దేవునికి ఇంపైన బిడ్డగా
నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే సైతాన్ని వదిలిపెట్టడు, చుట్టూ వస్తానే ఉంటాడు. ఎట్టైనా ఈ మనిషిని కొట్టేయాలని. డోంట్ వరీ, ఆయన చేతుల్లో జీవితాన్ని సమర్పించండి. నీ వయసు వచ్చేదానికి మునుపు నెవర్ అలౌ నోబడీ టు టచ్ యువర్ బాడీ. ఏ బాయ్ ఫ్రెండ్ అన్నా ఎవడైనా సరే దగ్గర నుంచి మాట్లాడేదానికి కూడా అలో చేయబాక. ఒంటరిగా పోబాక, ఒంటరిగా ఏ బాయ్ ఫ్రెండ్తోనో పోబాకండి. నువ్వు మళ్ళీ శుభ్రంగా తిరిగి వస్తావా అనేది క్వశ్చన్ మార్క్. ఇటు ఎంతోమంది చెడిపోయిన వాళ్ళని చూసినా నేను. ఇప్పుడు ఏడొస్తున్నారు, పాస్టర్ గారు మీరు చెప్పింది మేము వినలే. నా జీవితంలో మచ్చ ఏర్పడిపోయింది. డోంట్ డూ దాట్. ఇది నా మాటలు కాదు, ఇవి thus saith the Lord. దేవుడు ప్రవక్త ద్వారా మనకి ఇచ్చిన కార్యములు ఇవి. వాక్యమే మన జీవితం, వాక్యమే మన బలం. ఈ వాక్యాన్ని లైఫ్లో జీవింపజేసేది ప్రెషస్ హోలీ గోస్ట్. ఆ యొక్క పరిశుద్ధాత్మే, ప్రశస్తమైన పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో జీవించేది. మై యోక్ ఈజ్ ఈజీ, మై బర్డెన్ ఈజ్ లెస్. నా కాడి సులువు, నా భారము. ఆయన వాక్యము, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అని వాక్యం చెప్తుంది. వెన్ యూ హ్యావ్ ద హోలీ గోస్ట్. కాబట్టి నా ప్రియ సోదరి సోదరుడా, దేవుణ్ణి ప్రేమించండి. దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఈ చివరి కాలపు వర్తమానమైన తన దీవెనకరమైన వాక్యాన్ని మీ చేతిలోకి ఇచ్చాడు. టు ప్రిపేర్ యూ ఫర్ రాప్చర్. దేవుని పైన ఆధారపడండి, నీకు ద బెస్ట్ ఇస్తాడు. ద బెస్ట్. ఒక వరం నీకు ఇచ్చినాడంటే మంచి వరాన్ని ఇస్తాడు. హల్లెలూయా. నువ్వుగా ఎత్తుకొని పోబాక, దేవుడు మంచిది ఇస్తాడు, నీకు బెస్ట్ ఇస్తాడు, ద గ్రేటెస్ట్ ఇస్తాడు. ఎందుకంటే దేవుడు నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి. పరిశుద్ధాత్మ ద బెస్ట్. హల్లెలూయా. దేవుడు వీళ్ళందరినీ దీవించను గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. అవును, ఒక్కసారి మీ జీవితాన్ని మరి ఒకసారి ఈరోజు డెడికేట్ చేసుకుంటారా దేవునికి? మీకు నేను ప్రతిష్ఠ చేసుకుంటాను నా జీవితాన్ని. ఎవరు రాలా? ఎంతమంది మీ జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠ చేస్తారు? ఎంతమంది మీ జీవితాన్ని దేవునికి ఇస్తారు? మీరున్న దగ్గర స్టాండప్, లేచి నిలబడండి, కళ్ళు మూసుకోండి. డోంట్ లుక్. ఆ పక్క ఎవరు నిలబడుతున్నారు, ఈ పక్క ఎవరు నిలబడుతున్నారు చూడబాకండి. ఇట్స్ బిట్వీన్ యూ అండ్ గాడ్. ఇది నీకును దేవునికి, దేవుని వాక్యానికి నీకున్న ఒక ఉడంబడిక. ఇది ఎ కవెనెంట్ బిట్వీన్ యూ అండ్ గాడ్. థింక్ అబౌట్ ఇట్. లుక్ అట్ ద క్రాస్. సిలువని చూడు. ఆ దేవుడు తను అంకితం చేసుకున్నాడు నీకోసం చనిపోవాలని, రక్తం కారవాలని. ఏం బాధండి ఆయనకి? బట్ హీ లవ్డ్ యూ. ప్రేమ ఆయన జీవితాన్ని ఆ విధంగా ఆయన సిలువలో చనిపోవాలని ఇట్ కన్స్ట్రైన్డ్ హిమ్. అత్యంత ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, నీ అమూల్యమైన ప్రేమ నిమిత్తమే నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎన్నుకున్నావయ్యా. నీ తలంపుల్లో మేము జీవించాం. ఇప్పుడు మీ తలంపుల నుండి మానవ శరీరంలోకి ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఏ ప్రాంతంలో మేము ఉండాలని మీరు ప్రభు ఆశించి మమ్మల్ని పంపించారో ఆ ప్రాంతంలో మీకు మేము నమ్మకమైన సాక్షులుగా, నీ వాక్యం మాలో జీవించే గుడారములుగా, నీ వెలుగు కనపడే ప్రజలుగా మమ్మల్ని మీరు ఎన్నుకున్నందుకు మీకు స్తోత్రాలు. మీ బిడ్డలకి మీ శక్తినివ్వండి, మీ బిడ్డలకి పరిశుద్ధాత్మనివ్వండి, బిడ్డలకి వాక్య బయలుపాటునివ్వండి. ఎన్ని శోధనలు వచ్చినా ప్రభువా, ఎనీవేర్ ఎనీ టైం అన్నావు. ఏ స్థలంలో అయినా ఎక్కడైనా నీ వాక్యముతో సైతాన్ని మేము జయించవచ్చు అన్నావు ప్రభువా. ఆ కృప మీ బిడ్డలకి దయచేయండి. కొన్ని ఒక్కరు కూడా ప్రభువా దారి తప్పిపోకూడదు. స్త్రీలైనా పురుషులైనా, యవనస్తులు, యవనరాండ్లు దేవునికి పరిశుద్ధమైన జనాంగముగా ఎదుగుటకు సహాయం దయచేయమని, మీరు ఇచ్చిన ఈ వర్తమానం వాళ్ళ జీవితంలో జీవించటం కృప ఇవ్వమని, వచ్చిన మీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి, దీవించండి. వర్షం నిలబడి ఉంది ప్రభా. వీళ్ళు చక్కగా వాళ్ళ ఇండ్లకు పోయి చేరేంతవరకు మళ్ళీ రానికుండా, వాళ్ళకి ఏ తొందర లేకుండా వాళ్ళు చక్కగా పోయి ఇండ్లకు పోయి చేరుటకు సహాయం దయచేయండి. ఆన్లైన్లో విన్న మీ బిడ్డలందరినీ దీవించండి.
ఎవరెవరు వాళ్ళ ఇళ్లల్లో ఉండి వాళ్ళ జీవితాన్ని దేవునికి సమర్పించుకున్నారో వాళ్ళని ఆశీర్వదించి దీవించి నడిపించమని మీకే స్తుతి ఘనత మహిమ కలుగును గాక. రాకడకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. రాప్చరింగ్ ఫెయిత్ మాలో దయచేయండి. ఆ రాప్చరింగ్ పరిశుద్ధత మాకివ్వండి. ఆ విశ్వాసంలో మమ్మల్ని పెంచండి, నడిపించండి. స్తుతి ఘనత మహిమ మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పాస్టర్ దగ్గర హ్యాండ్ ఓవర్ చేస్తాను సర్వీస్ని. అందరం ఒకసారి చప్పట్లు కొడదాం. మనమందరం దేవుడు ఇచ్చిన అద్భుతమైన వర్తమానాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి దైవజనుల కొరకు మనమందరం ప్రార్థన చేద్దాం. ఇంకా మన మధ్యలోకి అనేక సార్లు వచ్చి మనందరినీ బలపరిచినట్లు, మరి ఇంకా మనలను లోతైన క్రైస్తవ జీవితంలోకి నడిపించినట్లు మనం అందరం ప్రార్థన చేద్దామా అండి? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మనమందరం అలాగే తల వంచి కళ్ళు మూసుకుందాం. మరి మన మధ్యలో ఉన్న దైవజనులు శామ్యూల్ పాస్టర్ గారు ముందుకొచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తుతులకు పాత్రుడా యేసుక్రీస్తు మా ప్రభువానికి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయమందు మరొక్కసారి ఇదిగో ప్రభువా, మరి మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. మరి యొక్క వారములో మధ్యవారములు తండ్రి ప్రభువా, ఈ బుధవారపు కూడికను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. మరి దైవజనులను పాస్టర్ ఐజాక్ వసంత కుమార్ గారిని మీ ఆత్మచేత అభిషేకించి మా అందరితో మీరు మాట్లాడున్నారు. మేము ఏ విధంగా తండ్రి ప్రభా మీరు అక్కడ కొరకు సిద్ధపరచబడవలసి ఉన్నదో ప్రభా, మా జీవితాలు ఏ విధంగా మీకు సమర్పించబడవలసి ఉన్నదో, మీ చిత్తమును తండ్రి ప్రభా మేము ఏ విధంగా నెరవేర్చవలసినదో మీరు మాట్లాడారు ప్రభువా. మరి తండ్రి చేసిన క్రియలను, తండ్రి యొక్క క్రియలను నేను చేయనేడలా మీరు నన్ను నమ్మకుడి అని అన్నావు ప్రభువా. అయా మరి తండ్రి ప్రభా చేసిన ఎడలా ఎదుగో నేనును తండ్రి ఏకమై ఉన్నామని నమ్ముడి అని చెప్పావు ప్రభువా. ఆ ప్రకారంగా నేనైనా మేమును తండ్రి నీ వాక్యమందలి విశ్వాసమును కలిగి నీ వాక్యపు క్రియలు చేసి మేము తండ్రి ప్రభువా నీవును మేమును ఏకమై ఉన్నట్లుగా సహాయమును దయచేయండి ప్రభువా. నీ సారూప్యములోనికి నీ చిత్తములోనికి మేము మారున్నట్లుగా నీ కృప చూపించండి. ఓ దినములు చెడ్డవి గనక ప్రభువా, ఈ భయంకరమైన లోకములు తండ్రి ప్రభువా మేము ఎవరము తప్పిపోకుండా సహాయమును దయచేయండి. కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లకుండా నీ మార్గములు చక్కగా నడిచే భాగ్యమును దయచేయండి. ఈ మా కొరకు ప్రభు పంపిన ప్రవక్తను బట్టి ఇచ్చిన వర్తమానమును బట్టి నీకు స్తోత్రాలు నాయన. బోధించబడినటువంటి వర్తమానమును మా అందరి హృదయంలో ఫలింపచేయండి ప్రభువా. మరి తండ్రి దైవజనులకు ఇంకా మంచి ఆరోగ్యమునిచ్చి కాపాడండి. మీ యొక్క సహాయమును దయచేయండి నాయన ప్రభువా. మరి మంచి వాతావరణాన్ని మీరు అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాము. పాస్టర్ జోసెఫ్ గారిని మీరు దీవించండి. సంఘమంతటిని మీరు ఆశీర్వదించండి. ఆశ కలిగి వచ్చిన బిడ్డలతో మీరు ఎదుగో మాట్లాడే వారికి తృప్తినిచ్చారు నాయన. ఇంకా ప్రభువా మరి నాయన లైవ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు దీవించండి. రాలేకపోయినా మీరు వారిని మీరు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించండి నాయన. ప్రతి ఒక్కొక్కరికి మీరు తోడుగా ఉండండి. కూడి వచ్చిన దైవజనులను కూడా మీరు దీవించి ఆశీర్వదించి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకొనమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృప, ప్రేమ ఇక్కడ ఉన్న వారిని సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండగాక. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.